Now, Christmas is a big affair everywhere. మరి ఈ యొక్క కాలంలో చూస్తే క్రిస్మస్ అనేది ఒక పెద్ద పండుగ ప్రతి అన్ని స్థలాల్లో కూడా. And not only Christians celebrate Christmas, everybody is involved in some form of celebration of Christmas. ఈ క్రిస్మస్ వేడుకల్లో క్రైస్తవులు మాత్రమే కాదు కానీ మరి అన్యులైన వారు కూడా ఏదో రీతిగా ఈ యొక్క వేడుకలో పాల్గొంటూ ఉంటున్నారు. And sometimes I think politicians are more interested than Christians themselves in celebrating Christmas. మరి క్రిస్మస్ వేడుకల్లో చూసినట్లయితే కొన్నిసార్లు విశ్వాసుల కంటే కూడా రాజకీయ నాయకులు ఎక్కువగా ఈ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. That's because sometimes they want the votes of Christians. ఎందుకంటే వారికి క్రైస్తవుల యొక్క ఓట్లు కావాలి కాబట్టి ఆ కారణాన్ని బట్టి అయి ఉండొచ్చు. And in the international platform they want to be seen as accommodating all religions. అట్లాగే అందరి దృష్టిలో కూడా వీరు అన్ని మతాలని గౌరవిస్తున్నారు అనే విధంగా ప్రజలు తెలుసుకోవాలని వారు అలా పాల్గొనవచ్చు. And another group of people who is very interested in celebrating Christmas is the business people. మరి ఇంకొక గ్రూప్ వారు ఎవరయ్యా అంటే ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకునే వాళ్ళలో వ్యాపారస్తులు. They spend a lot of money decorating their shopping malls. వారు వాళ్ళ యొక్క షాపింగ్ మాల్ని అలంకరించుకోవడానికి చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. I don't think in Jesus' time anybody celebrated his birthday so much as we celebrate today. మరి ఈ రోజుల్లో మనం సెలబ్రేట్ చేసుకుంటున్నట్లుగా ఈ వేడుకలను యేసు ప్రభు వారు జన్మించినప్పుడు వాళ్ళు అక్కడ జరుపుకున్నట్లుగా నేను చూడలేదు. And you know, today's singing in this place, మరి ఈ రోజు ఇక్కడ ఈ స్థలంలో ఇక్కడ పాటలు and the whole setup ఈ ఏర్పాట్లన్నీ కూడా is nothing like Christmas. ఇదేం క్రిస్మస్ లాగే క్రిస్మస్కి ఇది ఏమాత్రం సరిపోదు. Christmas of our time. ఈ మన యొక్క రోజుల్లో జరుగుతున్న క్రిస్మస్కి ఇది ఏమి చాలా సాధారణమైంది. This was not a Santa Claus. నేనేం శాంతా క్లాస్ కాదు. He has no horn coming out of his head, no reindeer. అట్లాగే ఇక్కడ మరి తల మీద నాకు ఏమీ లేదు. Even in some churches you go in, you don't know whether they know what Christmas is. మరి అలా కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు అక్కడ మనం చూస్తూ ఉంటే అసలు క్రిస్మస్ ఏంటో అన్నది వాళ్ళకి తెలుసా లేదా అన్నట్లుగా ఉంటుంది. Everybody seem to be trying to show off their wealth, the new clothes they bought, the new set of jewelries they have. Boy, it is all a kind of show off. మరి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సంపదను చూపించుకోవడానికి వారికి ఎవరైనా కొత్త వస్త్రాలు లేకపోతే వారు ధరించుకున్న బంగారం ఇవన్నీ చూపించుకోవడానికే వస్తుంటారు. Sometimes I look at this ladies in the church and I think they are trying to show who has the latest or modern fashion to show off. మరి కొన్నిసార్లు సంఘాల్లో నేను కొంతమంది చూసినప్పుడు ఆధునికంగా వచ్చినటువంటి వస్త్రాలు ధరించుకొని అందరికి చూపించాలన్న దృక్పథంతో వచ్చేవారిని చూస్తున్నాను. And if you are talented, నీకు ఒకవేళ సామర్థ్యం ఉంటే you get the stage. నువ్వు వేదిక మీద కూడా వస్తావు. Yeah, you take the microphone and show off your beautiful voice. అట్లాగే మరి వేదిక మీదకి వచ్చి చక్కగా మీ అందమైనటువంటి స్వరాలతో పాటల ద్వారా ప్రభుని మహిమపరుస్తారు. They sing, "Oh come, holy faithful." వారందరూ కూడా మరి రండి ఓ కమ్ హోలీ ఫెయిత్ఫుల్ అని చక్కగా పాడతారు. Worship and adore him. ఆయన్ని ఆరాధించి స్తుతించండి అని పాడతారు. But they are not bringing your attention to Christ but to themselves. Worship me, they say. Oh, how good I am. అక్కడ అంతా కూడా పాట అయితే అలా ఉంటుంది కానీ ఇక్కడ వాళ్ళే కనబడతారు. చూడండి నేను ఎంత బాగున్నానో, నేను ఎంత ఎలా ఉన్నానో అని తమను తాముగా కనబరుచుకుంటారు. Christmas becomes everything but the worship of Christ. మరి క్రిస్మస్ అనేది క్రీస్తు ఆరాధన తప్ప మిగతా అన్నీ కూడా ఉంటున్నాయి. Eating, తినడము, gift giving. అలాగే బహుమతులు ఇచ్చుకోవడము. Actually, there's nothing wrong in giving gifts. బహుమతులు ఇవ్వడంలో తప్పేం లేదు. We can give gifts not only during Christmas, anytime. మరి క్రిస్మస్ సమయంలోనే కాదు కానీ ఎప్పుడైనా కూడా మనం బహుమతులు ఇవ్వచ్చు. But Christmas gift giving becomes a matter of comparisons. Whose gift is better? మరి ఈ యొక్క క్రిస్మస్లో గిఫ్ట్లు ఇవ్వడంలో చూసినట్లయితే పోలిక, ఎవరి యొక్క గిఫ్ట్ విలువైనది అని పోల్చుకుంటుంటారు. How much did Pastor Koshi give you? పాస్టర్ కోషి గారు నీకు ఎంత ఇచ్చారు? Oh, one small box of chocolate. ఒక చిన్న చాక్లెట్ బాక్స్ ఇచ్చారండి నాకు. But do you know Pastor Koshi gave Sujit big box? మరి మీకు తెలుసా సుజిత్ గారికి పెద్ద బాక్స్ ఇచ్చాడు, నాకేమో చిన్న బాక్స్ ఇచ్చాడు. So Christmas become a time of jealousy and envy. మరి కాబట్టి ఇలాంటి క్రిస్మస్ టైంలో మనలో ఒక శత్రుత్వాన్ని పెంచేవిగా ఉంటున్నాయి. Oh, what a distortion. చూడండి ఎంత బాధాకరమైన విషయం. Shameful. అవమానంతో కూడింది. Dishonor to Christ. యేసుక్రీస్తుకి మహిమ రాని రీతిగా గణపతి. None of this existed in the first Christmas. మొదటి క్రిస్మస్ లో ఇలాంటిది ఏది కూడా జరగలేదు.
everything material was completely cancelled out. ఆ దినాలలో చూసినట్లయితే భౌతికమైనటువంటిది అంతా కూడా మరి నిర్మూలన చేయబడింది. It was yet a glorious thing. ఇవేమీ లేకపోయినా కూడా అది చాలా మహిమాయుక్తమైనటువంటి రోజు. Today we are trying to add color and luxury to Christmas through material activities. ఈరోజు మనము ఈ క్రిస్మస్కి అలంకారం తీసుకొస్తున్నాం, వేడుకలుగా జరుపుకుంటున్నాం, ఘనంగా చేస్తున్నాం. But the true Christmas was beautified and glorified by God Himself. మరి నిజమైనటువంటి క్రిస్మస్ అనేది దేవుని ద్వారానే, దేవుడు ఘనపరచడం ద్వారా దేవుని మహింపరచడంలోనే ఉన్నది. And God didn't choose a palace. దేవుడేమి గొప్ప భవనాన్ని ఎన్నుకోలేదు. He was laid as a baby in a manger. మరి ఆయన ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టాడు. The kings didn't visit him. రాజులు ఎవరు కూడా అతన్ని దర్శించలేదు. The rich men and the dignitaries of the world didn't come to pay homage to him. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి గొప్పవారు, ధనవంతులైన వారు వచ్చి ఎవరు కూడా ఆయన్ని మహింపరచలేదు. Let's look at who went there. మరి అక్కడికి ఎవరు వెళ్ళారో చూడండి. And who sent them there. అలానే అక్కడికి ఎవరు పంపించారు? There was no WhatsApp message, there was no email, there was no Instagram. ఆ రోజుల్లో చూస్తే మరి వాట్సాప్లో కానీ, ఈమెయిల్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ అటువంటి ఏమీ లేవు. Well, I'm sure it's really a very lonely time for Joseph and Mary when Jesus was born. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు ఆ మరియా, యేసోబు వాళ్ళు చాలా ఒంటరిగా ఉన్నట్టుగా ఉన్నారు. ఒంటరితనం ఉన్నదాన్ని. Mary's parents were not there. మరియా యొక్క తల్లిదండ్రులు అక్కడ లేరు. Joseph's parents were not there. అలాగే యేసోబు యొక్క తల్లిదండ్రులు కూడా అక్కడ లేరు. No hospital staff. వారికి అక్కడ వైద్యం అందించేవారు ఎవరు లేరు. No medical personnel. అలాగే వైద్యమే అందుబాటులో లేదు. A very lonely time. ఎంత ఒంటరితనంతో కూడినటువంటి. If any of you come from such background ఒకవేళ మీరు ఎవరైనా అలాంటి విధానంలో నుంచి వచ్చినట్లయితే and no great wealth to show off, ఈ దగ్గర చూపించుకోవడానికి ఏమీ లేదు, maybe even looked down and despised by some people on your way here, ఒకవేళ నువ్వు ఇక్కడ ఉండడం ద్వారా నీవు కొంతమంది చేత నిందించబడవచ్చేమో, I want to point you to Jesus Christ. అయితే నీవు యేసు వైపు రావాలి, యేసు వైపు చూడాలని నేను తెలియజేస్తున్నాను. He didn't come to be honored by great men of this world. యేసు ప్రభు వారు గొప్ప మహిమను పొందుకోవడానికి, అనేకుల చేత గౌరవించబడడానికి ఆయన రాలేదు. He actually came to tell us life is much greater and more blessed than all the material prosperities and comfort we have. అయితే యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు అంటే ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి భౌతిక ఆశీర్వాదముల కంటే కూడా జీవితం అనేది చాలా విలువైనది, శ్రేష్టమైనది అని చెప్పడానికి వచ్చాడు. But that needs Christ in us. ఆ జీవితానికి మనలో మరి క్రీస్తు అవసరము. You see, when Jesus was born, as the story we read a while ago, మరి మనం చదివినటువంటి వాక్య భాగంలో యేసు ప్రభు వారు జన్మించినప్పుడు there was a group of shepherds abiding in the field, according to verse 8 of Luke 2. 8వ వచనం లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారం చూసినట్లయితే, If you have your Bibles with you, please keep it open as Luke's Gospel chapter 2 verse 8. ఒకవేళ మీ చేతిలో మీ బైబిల్ ఉన్నట్లయితే మీరు బైబిల్ తెలిసి ఉంచుకోండి. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం. And that's where we see that a group of shepherds abiding in the field. ఇక్కడ కొందరు గొర్రెల కాపరులు తమ మందను కాసుకుంటున్నట్టుగా, తమ పొలంలో And మందను it కాసుకున్నట్టు says చూస్తున్నాం. they were keeping watch over the flock by night. వారు ఆ రాత్రి తమ మందను కాసుకుంటూ ఉన్నారు. Shepherds don't go home every day after work. గొర్రెల కాపరులు చూసినట్లయితే వారి పని అయిపోయిన తర్వాత ప్రతిరోజు వారి ఇంటికి వెళ్ళరు. Carpenters can go home. చెక్క పని చేసేవాళ్ళు ఇంటికి వెళ్తారు. Farmers can go home. రైతులుగా ఉన్నవారు వారి ఇంటికి వెళ్తారు. But shepherds don't go home every night. అయితే కాపరులుగా ఉన్నవారు ప్రతి రాత్రి ఇంటికి వెళ్ళరు. Because they have to stay with the sheep in the field. ఎందుకంటే వారు పొలములో ఆ గొర్రెలతో ఉండాలి. Maybe in a couple of weeks or in a month they will return home for a short while. అలాగ ఉండి ఒక కొన్ని వారాలు లేదా కొన్ని నెలలు అలాగా కాపలా కాసిన తర్వాత అప్పుడు వెళ్తారు. And in the field they didn't have nice cozy houses to stay.
అలాగే ఆ యొక్క పొలాలలో వాళ్ళు జీవించడానికి అంత అందమైన ఇళ్ళు ఏముండవు. They were rugged. They live a rugged life. వారు కష్టభరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. Yeah. In the daytime, it's hot. పగలు చూస్తే చాలా వేడిగా ఉంటుంది. In the night, it's very cold. అలాగే రాత్రులేమో చల్లగా ఉంటుంది. And while they were out there, there can be dangers of wild animals that are coming. ఒకవేళ వారు అక్కడ లేకపోయినట్లయితే ఒక క్రూర జంతువులు అక్కడికి వచ్చే అవకాశం ఉన్నది, ప్రమాదం If ఉన్నది. you remember, David, who was a shepherd, had to save his sheep from the mouth of a lion and then from a bear. మరి మనకి మీరు గుర్తుందో, దావీదు కాపరిగా గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు తమ మందను కాయడానికి ఆయన సింహాలతోటి మరి ఎలుగుబంటులతో పోరాడాడు. So there was no comfort. కాబట్టి అక్కడ ఏమీ ఆదరణ ఉండదు. And there was no luxury of today's world. మరి ఈ రోజు లోకంలో ఉన్నట్లుగా అక్కడేమీ మరి లగ్జరీ లేదు. But interestingly, we read in verse 9, the angel of the Lord came upon them. మరి ఇక్కడ 9వ వచనంలో చదివినప్పుడు చాలా ఆసక్తికరమైనటువంటి మాట, దేవుని యొక్క దూత వారి దగ్గరికి వచ్చినట్లుగా చదువుతున్నాం. Now, angel from heaven came to the shepherds. ఓ పరలోకము నుండి దేవుని యొక్క దూత గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చింది. Angel didn't go to the priests and the Pharisees and Sadducees in the temple. ఆ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి యాజకుల దగ్గరకో సద్దుకాయుల దగ్గరకో పరిసయ్యుల దగ్గరకో దేవుని దూత వెళ్ళలేదు. Angel didn't go to the palace. ఆ దేవుని యొక్క దూత ఏ భవనానికి వెళ్ళలేదు. But he went to a group of shepherds, forgotten and forsaken, abandoned and looked down by the society. ఓ సమాజం చేత చాలా తృణీకరించబడిన వారు, ఏమాత్రం గుర్తింపు లేని వారు, ఏ విధమైనటువంటి ప్రమేయ సమాజంలో గుర్తింపు లేని వారు, అలాంటి వారి దగ్గరికి దేవుని దూత వచ్చింది. And there was only one angel, according to verse 9 here. 9వ వచనంలో మనం చూసినట్లయితే ప్రభు యొక్క దూత అని మనం చూస్తాం. And we know there are several angels that are mentioned in the Bible with their names. అలాగే మరి కొన్ని దేవుని యొక్క దూతలు వాళ్ళ పేరుతో చెప్పబడినటువంటి దూతలు మన బైబిల్లో చూస్తున్నాం. There's an archangel called Michael. అట్లాగే మరి ఇది మైకేలు అనే దేవుని యొక్క దూత. There was another angel called Gabriel. అలాగే మరి యొక్క దేవుని యొక్క దూత గాబ్రియేలు. Which one? We are not told the name here. మరి ఇక్కడికి వచ్చినటువంటి ఈ ప్రభు దూత ఎవరో ఆ పేరు చెప్పలేదు. But the angel that appeared to Mary was Gabriel. అయితే మరియకి కనిపించినటువంటి ఆ దేవుని దూత ప్రభు దూత ఎవరంటే గాబ్రియేలు. So this angel could have been Gabriel. ఒకవేళ ఈ యొక్క ప్రభు దూత గాబ్రియేలు అయి ఉండొచ్చు. We don't have absolute evidence to it, but by comparing the angel that came to announce Jesus' birth in other stories, it was Gabriel. So very likely it was Gabriel. ఇక్కడ గాబ్రియేలు స్పష్టంగా మనకు తెలియపరచబడకపోయినప్పటికీ అంతకుముందు గాబ్రియేలు దూత వారిని దర్శించింది కాబట్టి ఇక్కడ కూడా గాబ్రియేలు అయి ఉండవచ్చు అని మనం అనుకోవచ్చు. So this angel came, that itself is a surprise. మరి ఈ యొక్క ప్రభు దూత వారికి ఒక ఆశ్చర్యకరంగా వచ్చారు. But even greater surprise was, according to verse 9, there was the glory of the Lord shone around about them. మరి ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడ ప్రభు యొక్క మహిమ వారి చుట్టూ కూడా ఆవరించినట్లుగా ఉన్నది. Remember, it's pitch dark in the night. చూడండి, అది చాలా గాఢాంధకారమైన చీకటి. There's no street light. అక్కడేమి మరి వీధుల దీపాలు లేవు. The shepherds don't carry kerosene lamp around in those days. అలాగే ఆ సమయంలో మరి ఆ గొర్రెల కాపర్లు కిరోసిన్ దీపాలు కూడా తీసుకెళ్లేవారు కాదు. When the sun goes down, సూర్యుడు అస్తమించినప్పుడు there's no light. ఇక అక్కడ వెలుతురు లేదు. If there's any light, ఒకవేళ అక్కడ ఏదైనా వెలుతురు it could be like the stars of the sky or the moon, అది ఆ ఆకాశ నక్షత్రాల ద్వారా చంద్రుని ద్వారా వచ్చే వెలుతురే, or little fireflies flying around in the night. అట్లాగే ఆ చీకటిలో కొన్ని పురుగులు తిరుగుతుంటాయి కదా, వాటి వలన వచ్చే వెలుతురు. Other than there are no lights. ఇక అంతకు మించి ఏ విధమైనటువంటి వెలుతురు వాళ్ళకు. But when the angel appeared,
అయితే ప్రభుదూత కనిపించినప్పుడు there was a light greater than that of the angel. ఆ యొక్క దూత కంటే కూడా గొప్ప మహిమ వారికి కనపడింది. And the Bible here in verse 9 says it was the glory of the Lord that shone. బైబిల్ ఏం చెప్తుందంటే 9వ వచనంలో అది ప్రభు యొక్క మహిమ వారికి కనిపించిందని చెప్తుంది. Oh, how great that is. చూడండి, ఇది ఎంత గొప్ప విషయమో. There are many occasions in the Bible God's glory appeared in this world. మరి ఈ లోకంలో అనేక సందర్భాల్లో పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ప్రభు యొక్క మహిమ వారికి కనిపించింది. I don't have time to go into all those passages, but I'll give you one example. మరి ప్రభు మహిమ గురించి అన్ని విషయాలు చెప్పడానికి సమయం లేదు కాబట్టి ఒక ఉదాహరణ చెప్తాను. We know Saul, who became Apostle Paul, మనకు తెలుసు కదా, అపోస్తలుడైనటువంటి పౌలుగా was the ఉన్నటువంటి persecutor of the church. ఆ సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించేవాడుగా ఉన్నాడు. One day when he was going to persecute the church in Damascus, ఒకరోజు దమస్కులో ఉన్నటువంటి సంఘాన్ని హింసించడానికి ఆయన the వెళుతుండగా Lord wanted to stop him ప్రభు అతన్ని ఆపాడు, and wanted to change him. అతన్ని మార్చాలనుకున్నాడు. And it was midday. అది మిట్ట మధ్యాహ్నం. Yes. And there was the glory of the Lord appeared. అక్కడ అతనికి ప్రభు యొక్క మహిమ. And the Bible says it was a light brighter than a midday sun. ఆ బైబిల్ ఏం చెప్తుందంటే అది సూర్యకాంతి కంటే కూడా ప్రకాశవంతమైనటువంటి వెలుగు అని చెప్తుంది. So imagine how bright that light is. చూడండి, ఆ వెలుతురు ఎంత ప్రకాశవంతమైందో. And what happened? అప్పుడు ఏం జరిగింది? Saul fell to the ground and became blind. ఆ యొక్క ప్రకాశమానమైన వెలుగును చూడలేక ఆ సౌలు నేల మీద పడిపోయి గుడ్డివాడైపోయాడు. If that happened in the midday, ఒకవేళ అది మధ్యాహ్నమే అది జరిగితే what kind of light it would have been in the eyes of the shepherds when this glory appeared in the night? ఒకవేళ అదే మధ్యాహ్నం జరిగితే మరి ఆ యొక్క రాత్రిలో వారికి కనిపించినటువంటి మహిమ అది ఎంత గొప్పదై ఉంటది. And that's why it is not surprising at the end of verse 9 we read that the shepherds were sore afraid. అది మరి 9వ వచనం చివరిలో మనం చూసినట్లయితే వారు భయపడి అని చెప్తున్నాడు. In all their life as shepherds in the night, they never saw anything like this. మరి వారి యొక్క జీవితంలో రాత్రులు ఇలాంటి సంఘటన, ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా చూడలేదు. Suddenly there's a visitor. అనుకోకుండా మరి ఒక వెలుగు వారి మీద ప్రకాశించింది. Not from another field, a shepherd coming to visit. అదేదో వేరొక పొలం నుంచి ఇంకో కాపరి వచ్చి వారిని దర్శించడం కాదు. Or one of their relatives coming from the village to tell them some news. వాళ్ళకేదో ఒక విలేజ్, ఒక గ్రామం నుండి ఈ యొక్క వార్తను చెప్పడానికి ఎవరో. But it is a heavenly visitor. అది పరలోకం యొక్క They saw him coming from the sky. ఆకాశం నుండి ఆ యొక్క వెలుతురు వచ్చింది వారి మీద. It's a mighty angel, Gabriel. అది మరి ప్రభు యొక్క దూత గాబ్రియేలు. And with him was a bright light shining. ఆ యొక్క దూతతో మరి ప్రకాశమానమైనటువంటి వెలుగు వారు. They were afraid. వారు ఆ వెలుగును చూసి భయపడ్డారు. Don't be surprised. ఆశ్చర్యపోవద్దు. Even in Christmas there can be frightening moments. మరి క్రిస్మస్ లో కూడా మరి భయంకరమైన సంఘటనలు ఉండొచ్చు. But the message to them, verse 10 is this. అయితే వారికి ఇవ్వబడినటువంటి సందేశము 10వ వచనంలో ఈ విధంగా, Fear not. భయపడకుడి. For behold, I bring you good tidings of great joy. ఇదిగో ప్రజలందరికీ కలుగబో శుభవర్తమానము మీ కొరకు తెచ్చి ఉన్నాను అంటున్నాడు. So the angel suddenly says, don't be afraid. ఆ యొక్క దూత భయపడకుడి అని చెప్తున్నాడు సడన్ గా. Yes, my coming from heaven ఇదిగో నేను పరలోకం నుండి రావడం, and the glory of God shining around me ఈ యొక్క నా చుట్టూ ఈ యొక్క మహిమ ఆవరించి ఉండడము are frightening you. ఇవన్నీ కూడా మీకు భయం కలిగించవచ్చు. But do not be afraid. అయితే మీరు భయపడవద్దు. I have a good news for you. ఇదిగో మీకందరికీ ఒక మహా సంతోషకరమైన శుభవర్తమానం. Good tidings. శుభవర్తమానము. Good news. It is good news that give you glad tidings. ఇది సంతోషాన్ని కలుగజేసే శుభవర్తమానము. Yeah. What is the good tiding? ఏమిటి ఇక్కడ ఈ యొక్క మరి సంతోషము? We are not told yet. ఇంకా చెప్పబడలేదు. But interestingly, అయితే ఇందులో ఆసక్తి ఏంటంటే this good news that gives joy is not only for the shepherds. At the end of that verse says, it shall be to all people. ఈ యొక్క సంతోషకరమైనటువంటి శుభవర్తమానము ఏమిటి అంటే అది ఒక గొర్రెల కాపరులకే కాదు కానీ ఇది సర్వలోకానికి. Yes, for all the world.
ఈ యొక్క ప్రజలందరికీ కలుగబోయే మహాసంతోషం. They were Jews, అక్కడ యూదులు ఉన్నారు, but they were poor Jews, అందులో పేదలైనటువంటి యూదులు ఉన్నారు. shepherds. వారు గొర్రెల కాపరులు. It's not only for the poor, ఇది పేదలకే కాదు, but even for rich Jews, ఇది ధనవంతులైనటువంటి యూదులకు కూడా, educated people, చదువు విద్యావంతులైన వారికి, and maybe some may be soldiers. అందులో కొంతమంది సైనికులు ఉండవచ్చు. But everybody needs good news. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క శుభవర్తమానం అవసరం. Indians need good news. భారతీయులకు శుభవర్తమానం, Chinese need good news. చైనా వాళ్ళకి కావాలి, Americans need good news. అమెరికా వాళ్ళకి శుభవర్తమానం, Russians need good news. రష్యా వారికి శుభవర్తమానం, Africans need good news. ఆఫ్రికా వాళ్ళకి Well, శుభవర్తమానం, everyone needs good news. అలాగే అందరికీ కూడా ఈ యొక్క And the good శుభవర్తమానం కావాలి. news comes from God in heaven. అయితే ఈ యొక్క శుభవర్తమానము దేవుని యొద్ద నుండి పరలోకము నుండి వస్తుంది. You see, dear friends, everywhere people want to hear good news. ఇది చూడండి ప్రియులారా, మరి ప్రతి చోట ప్రజలు శుభవర్తమానం వినడానికి ఇష్టపడతారు కదా. Wealth will not give you good news. ఓ సంపద అనేది ఒక శుభవర్తమానం. You ask some rich people whether they are happy or not because of lots of wealth. ఓ నువ్వు ఎవరినైనా ధనవంతులను అడగండి, వాళ్ళకు ఉన్నటువంటి ధనాన్ని బట్టి వారు సంతోషంగా ఉన్నారు. More wealth will give you more trouble. ఎక్కువ సంపద ఎక్కువ దుఃఖాన్ని కలుగు చేస్తుంది. Thieves will come. దొంగలు వస్తారు. Even your relatives try to steal from you. అలాగే మరి నీ బంధువులు కూడా వచ్చి నేను దొంగిలించడానికి ప్రయత్నం చేస్తారు. Yeah, you put money in the bank, you don't know whether they will give it to you or not at the end. ఒకవేళ నువ్వు బ్యాంకులో ధనం దాచుకుంటే ఆ చివరికి ఆ డబ్బు నీకు వస్తుందో లేదో తెలియదు. Yeah, you have business partners. అట్లాగే నీ వ్యాపారంలో They also try to cheat you. వారు కూడా నిన్ను మోసం చేయాలని చూస్తారు. Money doesn't give you good sleep, I tell you. ఈ డబ్బులు అనేది మరి ప్రశాంతమైనటువంటి నిద్రనివ్వదు. Yeah, more money, more trouble. చాలా ఎక్కువ ధనం అనేది ఎక్కువ సమస్యగా ఉంటుంది. Less money, also trouble. అలాగే డబ్బులు లేకపోవడం కూడా సమస్య. Yeah, so what is going to give you peace? మరి ఎక్కడ నీకు సమాధానం వచ్చేది? Well, some young men are thinking they want to get married, and after the wife comes in, everything will be peaceful. యవనస్తులు పెళ్లి చేసుకునే వాళ్ళు, చేసుకోవాలనుకునే వాళ్ళు అనుకుంటారు ఆ భార్య వచ్చిన తర్వాత అంతా సమాధానంగా ఉంటుంది అనుకుంటారు. The girls would think if I have a handsome boy, he's going to take care of me, everything is going to be fine. అట్లాగే ఆడవాళ్ళు కూడా ఏమనుకుంటారంటే నాకు ఒక మంచి వ్యక్తి కనుక తగినట్లయితే ఆయనే నా గురించి శ్రద్ధ తీసుకుంటారు. Dear friends, nothing in the sin-filled world can comfort or give us joy. Absolutely nothing. ప్రియా స్నేహితులారా, ఈ యొక్క పాపపు లోకములో ఏది కూడా మనకి సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వలేదు. And God says through the angel to the shepherds, there is good news. అయితే దేవుడు చెప్తున్నాడు ప్రభు యొక్క దూత ద్వారా గొర్రెల కాపర్లకి మీకు ఒక సంతోషకరమైన శుభవర్తమానము ఉన్నది అని చెప్తున్నాడు. It is good without any bad, evil thing in it. Perfectly good thing. అది సంపూర్ణంగా మంచిది, దానిలో ఏ మాత్రం కూడా చెడు అనేది లేదు. Dear friends, even though you have nothing in this world, ప్రియ స్నేహితులారా, ఒకవేళ ఈ లోకంలో నీకు ఏమీ లేకపోయినా, thank God now that God says you can have this good thing. దేవునికి స్తుతిగల కృతజ్ఞతలు కలుగును గాక. దేవుడు చెప్తున్నాడు ఈ యొక్క సంతోషకరమైన వర్తమానాన్ని నీవు కలిగి ఉండొచ్చు. You may be sick and dying. ఒకవేళ నీవు రోగం వచ్చి రోగంతో చనిపోవచ్చు. You may not be able to walk and get it. నీవు నడిచి దాన్ని పొందుకోలేకపోవచ్చు. You may not have strength in your hand to stretch it out and take it. నీకు చేతులు చాపి దానిని తీసుకునే అవకాశం లేదు. But it is still for you and you can have it. అయితే ఇది నీ కొరకే నీవు దీన్ని కలిగి ఉండవచ్చు. You may not have money to give. నీకు ఇవ్వడానికి డబ్బులు లేకపోవచ్చు. You may not have money to purchase it. అట్లాగే డబ్బులు పెట్టి కొనడానికి నీ దగ్గర You may be the poorest of all the poor ones. ఉన్నటువంటి పేదలలో కూడా నువ్వు అతి పేదల వాడి అయి ఉండొచ్చు. Yet God is going to give it to you. అయినా సరే దేవుడు నీకు దీన్ని ఇవ్వబోతున్నాడు. Dear rich man, నీవు ఒకవేళ ధనవంతుడైతే your money cannot buy this. It's too costly to buy. నీ ధనము దీనిని కొనలేదు, ఎందుకంటే నీ ధనానికి మించి ఇది చాలా. A strong man, ఒక బలమైన వ్యక్తి, you may climb the mountains. నీకు బలాన్ని బట్టి నీవు పర్వతాలు ఎక్కవచ్చు. You may run around the mountain 100 times. ఒకవేళ 100 సార్లు నీవు దానిని ఆ యొక్క పర్వతం చుట్టూ తిరగవచ్చు. You may crawl on your knees to get this. నీ బలాన్ని బట్టి నీవు నీ మోకాళ్ళ మీద కూడా నీవు దానిని ఎక్కవచ్చు. But by your works you cannot earn it. అయితే నీ క్రియల ద్వారా నీవు దీన్ని సంపాదించుకోలేవు. Every man is in need of this good thing that God gives to us. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క మంచి వర్తమానము అనేది ప్రతి ఒక్కరికి అవసరము. Praise be to God. ప్రభువుకి మహిమ కలుగును గాక. From the shepherds to the kings. కాపరుల దగ్గర నుంచి రాజుల దాకా. From the peasants to the richest man.
ఓ చెరలో ఉన్నవారి దగ్గర నుంచి ధనవంతుల దాకా. This good news is so needful. ఈ యొక్క శుభవర్తమానము అనేది చాలా అవసరమైనది. The thing about Christian faith, the gospel of Jesus Christ, ఈ యొక్క క్రైస్తవ విశ్వాసము సువార్తలో చూసిన ప్రకారం చూసినట్లు it is God giving us His gift. ఈ యొక్క ఏమర్థమవుతుందంటే ఈ బహుమానం అనేది దేవుడు మనకిస్తున్నాడు. It's not about you earning anything. ఇది నీవు సంపాదించుకునేది కాదు. You can't earn anything, నీవు దీన్ని ఏది సంపాదించలేవు. especially when it comes to the salvation of your souls. ఇది నీ యొక్క ఆత్మకి రక్షణగా రావడం తప్పితే నువ్వు సంపాదించలేదు. Every religion, ప్రతి ఒక్క మతంలో, every philosopher ప్రతి తత్వవేత్తలు is trying to tell people we can work our way to heaven. వీళ్ళంతా ఏం చెప్తారంటే మనము పరలోకం కోసము మనము పని చేయవచ్చు, కష్టపడి సంపాదించవచ్చు. Most religious people will try to teach us to do good things. మరి అనేకమైనటువంటి మత పెద్దలు, నాయకులు వారు ఏం చెప్తారంటే మంచి పనులు చేయండి, వీటి ద్వారా మాకు మోక్షం And వస్తుంది. some teach us disciplines, మరి కొంతమంది క్రమశిక్షణను బోధిస్తారు, meditational techniques, ధ్యానము ద్వారా. and sit in some place and think about nothing but don't know, empty your mind, and they think you become somewhere up in heaven. ఓ ఏకాంతంగా కూర్చొని నీ మనసును నీవు ఖాళీ చేసుకుంటే నీవు ఆ విధంగా పరలోకంలో నీవు పరలోకం దాకా వెళ్ళి రావచ్చు అంటారు. Even in Christianity, so-called Christianity, there are many people who are misguided. మరి ఇది క్రైస్తవ్యంలో కూడా క్రైస్తవులు అని పిలువబడే వారి మధ్య కూడా చాలా మంది తప్పుగా నడిపించబడుతున్నారు. Yeah, you see, if you go to some Catholic church, you can see people walking around throwing money into the treasury to get salvation. మరి రోమన్ క్యాథలిక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసినట్లయితే వాళ్ళు రక్షణ పొందడానికి వాటి చుట్టూ తిరగడము, డబ్బులు విసిరేయడము ఇవన్నీ కూడా చేస్తుంటారు. But listen to this. అయితే ఇది జాగ్రత్తగా వినండి. Next verse, the angel says in verse 11, "For unto you is born this day in the city of David a Savior, which is Christ the Lord." 11వ వచనము, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. Unto you. మీ కొరకే. What a message. ఎంత అద్భుతమైన సందేశం. Shepherds. ఓ కాపరులరా. Everybody has no regard for them. No one has any regard for them. ఓ కాపరులకి ఏ విధమైనటువంటి గుర్తింపు లేదు. But God came అయితే దేవుడు వారి దగ్గరికి వచ్చారు. and says, "To you is a Savior born." ఇదిగో మీ కొరకు రక్షకుడు జన్మించి ఉన్నాడు అని చెప్పి. In the city of David. దావీదు పట్టణమందు. You see, Jewish people know that the Old Testament predicted about Messiah. యూదులకు తెలుసు పాత నిబంధన గ్రంథంలో ఈ మెస్సయా గురించినటువంటి ప్రవచనాలు ఉన్నవని. Now, who is a Messiah? ఎవరు ఈ మెస్సయా? According to the Bible, బైబిల్ ప్రకారం that God will send a Savior for us. దేవుడు మన నిమిత్తము రక్షకుడిని పంపిస్తాడు. In the book of Micah, chapter 5, మీకా గ్రంథము 5వ అధ్యాయం Micah 5 verse 2 actually, 5:2. it is said that Jesus will be born in the little town of Bethlehem. అక్కడ ఏం చెప్పబడిందంటే మరి బెత్లెహేములో యేసు ప్రభు జన్మిస్తాడు అని చెప్పబడింది. Bethlehem was the city of David. ఈ బెత్లెహేము అనేది దావీదు యొక్క పట్టణము. And according to that, ఆ విధంగా చూసినట్లు Jesus will be born there. యేసు ప్రభు అక్కడ జన్మిస్తాడు. And exactly we know when Jesus was born, where was he born? మరి యేసు ప్రభు వారు జన్మించినప్పుడు ఎక్కడ జన్మించాడు? Actually, Joseph and Mary were living in Nazareth up north. అయితే యేసావు మరియమ్మలు మరి నజరేతులో ఉత్తర భాగంలో వారు ఉన్నారు. But there was an order from the Roman Emperor Caesar that every man must go back to his own hometown and register their names. మరి రోమా కైసరు ద్వారా ఆజ్ఞాపించబడిన ప్రకారము ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఊర్లకు వెళ్ళి అక్కడ వారి యొక్క పేర్లు రిజిస్టర్స్ నమోదు చేసుకోవాలని చెప్పారు. That's how Joseph and Mary traveled from Nazareth to Bethlehem. ఆ విధంగా యేసావు మరియమ్మలు నజరేతు నుండి బెత్లెహేమ్ దాకా వారు ప్రయాణం చేశారు. It must have taken them more than 4 or 5 days. అది వారికి 4-5 రోజులు ప్రయాణం అయి ఉండొచ్చు. Because there was no train and bus and car in those days. They have to walk. ఎందుకంటే ఆ రోజుల్లో మరి బస్సులు కానీ రైలు కానీ కార్లు కానీ ఏమీ లేవు. వారంతా కూడా నడక మీద. By the time she reached there, it was time to give birth. అక్కడికి చేరుకునే సమయానికి ఆమె ప్రసవ దినాలు నిండిపోయినాయి. And she gave birth
to a baby boy, which was Jesus Christ, in Bethlehem, the city of David. ఆ విధముగా దావీదు పట్టణంలో రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి ఆమె జన్మ. Everything was arranged by God in heaven. ఇదంతా కూడా పరలోకమందు ఉన్నటువంటి దేవుని ద్వారా ఏర్పాటు చేయబడింది. So that what the Old Testament prophesied may fulfill to every single letter of it. ఆ విధంగా జరగడం వల్ల పాత నిబంధన గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రతి ప్రవచనము మరి ఏ విధమైనటువంటి పొరపాటు లేకుండా ఆ విధంగా నెరవేర్చబడుతుంది. He is Christ the Lord. ఆయన క్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. Christ in Greek is Christos, and in Hebrew in the Old Testament is Messiah or Messiah. మరి క్రీస్తు అనేది గ్రీకులో క్రిస్టోస్ అని, అలాగే హిబ్రూస్లో చూసినట్లయితే మెస్సయా అని పిలిచేవారు. It means the one whom God anointed and sent to be our Savior. దీని యొక్క అర్థం ఏంటంటే దేవుడు ఒకరిని అభిషేకించి మన రక్షకుడిగా పంపించటం. And the beautiful message is that this Savior who is born is for you. And that's the message. ఇందులో అద్భుతమైనటువంటి సందేశం ఏమిటంటే ఈ రక్షకుడు మీ కొరకు జన్మించాడు. ఇది సందేశం. He's God's gift. ఆయన దేవుని బహుమానమై ఉన్నాడు. He is the Son of God. ఆయన దేవుని కుమారుడు, Perfectly God. పరిపూర్ణ దేవుడైండి Came to this world ఈ లోకానికి వచ్చాడు to give us salvation. మనకు రక్షణ ఇవ్వడానికి. See, a while ago I said, everywhere people are trying to teach one another how to get to heaven. మరి ఇంత ముందుగా నేను చెప్పాను కదా, పరలోకం వెళ్ళడానికి ఏ విధంగా పని చేయాలని వివిధ రకాలుగా బోధిస్తూ ఉన్నారు. But we are all stuck in our sins. అయితే మనం అందరం కూడా మన పాపాల్లో అక్కడ నిలబడి We don't know how to get to heaven. ఈ దీనిని బట్టి పరలోకం వెళ్ళడానికి ఏ విధంగా వెళ్ళాలో మనకు తెలియదు. But in the Bible we read, మరి బైబిల్లో మనం చదివినట్లయితే God comes down to save us and bring us to heaven. దేవుడే మనకి ఈ లోకానికి వచ్చి ఈ యొక్క మనల్ని రక్షించి పరలోకం ఇస్తున్నాడు. Jesus was born as a savior. యేసు ప్రభు రక్షకుడుగా జన్మించాడు. And the angel then said, ఆ తర్వాత మరి దేవుని దూత చెప్పారు, if you go to that place, నీవు అక్కడికి వెళ్ళినట్లయితే according to verse 12, you shall find the babe wrapped in swaddling clothes and lying in a manger. 12వ వచనం, దానికి ఇదే మీకు ఆనవాలు, శిశువు పొత్తిగుడ్డతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరు. So angel was saying, I'm not just telling you some myth or some legends. నేను మరి యొక్క ప్రభుదూత ఏదో సాధారణంగా చెప్పడం కాదు. You can go and see. ఇదిగో మీరు వెళ్ళి చూడొచ్చు. When you go to Bethlehem, నీవు బెత్లెహేము వెళ్ళినప్పుడు you will see a baby నీవు అక్కడ ఒక శిశువుని చూస్తావు, wrapped in swaddling clothes. ఆ యొక్క శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉంటారు. Not in a big house. ఆ పెద్ద ఇంటిలో కాదు. You'll be surprised where he is staying. ఎక్కడ నివసిస్తున్నాడు చూస్తే ఆశ్చర్యపోతారు. In a cow shed. ఆ యొక్క పశువుల పాకలో. And this baby is placed in a manger. ఆ యొక్క పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉన్నాడు. A manger is where they put all the hay for the cow to eat. ఆ యొక్క పశువుల తొట్టి అనేది ఆ యొక్క పశువులు తినడానికి అవసరమైన గడ్డి చెత్త వేయడానికి ఉపయోగిస్తారు. And the baby will be there. ఆ స్థలంలో ఈ యొక్క శిశువు ఉన్నాడు. It's not even in the mother's arm. చూడండి, మరి తల్లి యొక్క చేతుల్లో కూడా కాదు. So when these shepherds arrive, they are going to see exactly what the angel said. In a manger, the baby. ఈ యొక్క కాపరులు వారు వచ్చినప్పుడు ఆ ప్రభుదూత ఏం చెప్పిందో ఎలా చెప్పిందో అలాగే వారు చూడబోతున్నారు. So when this is going to be fulfilled exactly as the angel said, they would know this is truly the Messiah. వారు వచ్చి చూసినప్పుడు ప్రభుదూత చెప్పినట్లుగానే ఉంటేనే అప్పుడు వారికి అర్థమవుతుంది ఇది మెస్సయ్యా అని. Later we will see the shepherds went there and they saw exactly the same thing. ఆ తర్వాత వచనాల్లో మనం చూసినట్లయితే ఆ కాపరులు అక్కడికి వెళ్ళి ఆ ప్రభుదూత ఏమైతే బోధించిందో ఆ విషయాన్ని అక్కడ చూసినట్లుగా చూస్తాం. Keep in your mind the scene. The shepherds in the dark night suddenly visited by one angel who said this message. మరి చూడండి, మీ మనసులో ఉంచుకోండి, ఆ కాపరులు ఆ అర్ధరాత్రి ప్రభుదూత చేత దర్శించబడి ఆ యొక్క వర్తమానాన్ని వారు పొందుకున్నారు. And the next verse says, తర్వాత వచనం ఏం చెప్తుందంటే, suddenly surprise of great surprises. మరి తర్వాత ఇంకా ఆశ్చర్యం అద్భుతాలుగా ఉన్నది. Suddenly there was with the angel
a multitude of the heavenly host praising God. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ప్రభువుని స్తుతిస్తున్నది. Another group of angels. ఇక్కడ ఒక సైన్య సమూహాన్ని మరి యొక్క దూతల సమూహాన్ని మనం చూస్తాం. Yeah, it's said to be a heavenly host, a large army of angels. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? పరలోక సైన్య సమూహము అని చెప్తున్నాడు. In the book of Revelation chapter 5, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం చూసినట్లయితే there is a reference to the angels in heaven. అక్కడ పరలోకంలో ఉన్నటువంటి ఆ దేవదూతలకు సంబంధించినటువంటి రిఫరెన్స్ And there in the Greek text of the Bible, it is said there will be myriads of myriads, meaning tens of thousands. మరి గ్రీకు టెక్స్ట్లో చూసినట్లయితే అక్కడ చెప్పబడిన ప్రకారం అక్కడ వేలది దూతల సమూహం ఉన్నట్లుగా చూస్తున్నాడు. In other words, there are countless, innumerable angels whom God made in heaven, worshipping Him. ఇంకా చెప్పాలి అంటే లెక్కింప శక్యము కానటువంటి సమూహము అక్కడ పరలోకంలో ఉన్నదని. I don't know about you know this. Angels do not give birth. They don't procreate. మరి మీకు తెలుసో లేదో మరి దేవుని దూతలు ఏమి జన్మనివ్వలేవు. We people give birth and more children come. మనుషులుగా మనమైతే పిల్లలకి జన్మలు ఇస్తాము. So when God created man, according to the Bible, God created the first couple, Adam and Eve. And then through them, more children were born. కాబట్టి మనుషులను దేవుడు కలుగు చేసినప్పుడు మొదటగా ఆదాము అవ్వలని కలుగు చేశాడు. ఆ తర్వాత వారి నుండి ఈ సంతానం అంతా కూడా పిల్లలు కలుగుతూ సంతానం పెరుగుతూ వచ్చింది. Now, as far as angels are concerned, మరి అదే విధంగా దేవదూతలు చూసినప్పుడు their number never increase, neither decrease. ఆ యొక్క సంఖ్య పెరగడం కానీ తగ్గడం కానీ ఉండదు. From the beginning, God created them as a great host, a great multitude. ప్రారంభంలోనే వారిని సైన్య సమూహాలుగా గొప్ప సమూహంగా మరి కలుగు చేశాడు. And so out of this innumerable number of angels in heaven, ఈ లెక్కింప శక్యము కానటువంటి దూతల సమూహము who were always worshiping the Father, the Son, and the Holy Spirit, వారు ఎప్పుడు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ suddenly direct the focus to earth because the Son has come to this earth. వారి యొక్క ఆలోచన దృక్పథం అంతా కూడా ఈ యొక్క లోకం వైపుకు భూమి మీదకి వారు చూశారు. So for the very first time, చూడండి, మొట్టమొదటిసారిగా these angels leave heaven and come to earth to worship. ఈ దేవుని యొక్క దూతలు పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకి వచ్చారు ఆరాధించడానికి. Why? ఎందుకు? Because the Creator ఎందుకంటే వారి యొక్క has come to this earth. ఆ సృష్టికర్త ఈ లోకానికి వచ్చాడు. Dear friends, this is amazing. ఇది చాలా అద్భుతమైన విషయం స్నేహితులారా. Jesus' birth moved the angels to leave and come here to praise Him. యేసు ప్రభువారి యొక్క జననం అనేది దేవుని యొక్క దూతలు సైతము పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చేటట్టు. Who is Jesus? ఎవరు యేసు? Not just another man born into this world. ఓ అందరిలాగా సాధారణంగా జన్మించినటువంటి వ్యక్తి కాదు. Not a philosopher who slowly becomes smart. ఓ తర్వాత కాలంలో బాగా తత్వవేత్తగా ఎదిగినటువంటి వ్యక్తి. He is the perfect, omniscient, omnipotent God. ఆయన సంపూర్ణమైనటువంటి సర్వశక్తిమంతుడు. Who is the object of the worship of heavenly beings. పరలోక సైన్య సమూహాలు స్తుతించడానికి కూడా And they came to this earth, వారు ఈ లోకానికి వచ్చారు. praising God. ఓ దేవుని స్తుతిస్తున్నారు. They are so amazed వారు చాలా ఆశ్చర్యం that He will be so gracious to visit a rebellious people on earth. ఓ భూమి మీద ఉన్నటువంటి తిరుగుబాటు చేస్తున్నటువంటి ఈ ప్రజలను దర్శించడానికి వచ్చారు. He always lived through all eternity in heaven. ఆయన ఎప్పుడు కూడా నిత్యత్వములో ఉండేవాడు. Until now, He has not left heaven. ఓ ఇప్పటి వరకు ఆయన పరలోకాన్ని But విడిచిపెట్టాడు. now He came ఇప్పుడైతే ఆయన ఇక్కడికి to be వచ్చాడు. born as a baby. ఆయన ఒక శిశువుగా But జన్మించాడు. He's still God. అయితే ఆయన ఇప్పటికీ ఈ దేవుడై ఉన్నాడు. You must understand this. Jesus didn't put away His divine nature when He came to this earth. యేసు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు తన దైవగత్వాన్ని ఆయన తీసివేయలేదు. He is perfectly God. ఆయన పరిపూర్ణంగా దేవుడై But ఉన్నాడు. at His birth, He took to Himself the human nature. అయితే ఆ యొక్క జన్మలో మానవుని యొక్క స్వభావాన్ని ఆయన తీసుకున్నాడు. And you must believe this. దీనిని నీవు నమ్మాలి. Jesus Christ is perfectly God and perfectly man. యేసుక్రీస్తు ప్రభువారు
మరి సంపూర్ణమైనటువంటి దేవుడు, సంపూర్ణమైనటువంటి మానవుడు. Why did he take the human form? ఎందుకు ఆయన మానవ శరీరాన్ని ధరించాడు? To be like us మనలాగా మనవలే ఉండడానికి, and to substitute us on the cross Mana- to bear our sins. మన స్థానంలో మన పాపములను భరించడానికి ఆయన శరీరధారయ్యాడు. Dear friends, this is not the false idea of you and I somehow becoming like God. ఓ చూడండి ప్రియ స్నేహితులారా, మనం కూడా దేవుని వలె అవుతాము అని చెప్పేది తప్పుడు ఆలోచన కాదు. This is about the great holy God ఇది పరిశుద్ధుడైనటువంటి గొప్ప దేవుడు humbling himself, amazing, తనను తాను తగ్గించుకున్నాడు because of his grace, perfect grace toward us, ఎందుకంటే మన పట్ల ఆయనకున్నటువంటి కనికరమని బట్టి coming to us to save us. ఆయన మనలను రక్షించడానికి వచ్చారు. Perfect God becoming a man పరిపూర్ణుడైనటువంటి దేవుడు and మనిషిలాడు, living like a man మనిషిలాగా జన్మించాడు to bear our జీవించాడు. sins. మన పాపాలను భరించడానికి. And so the angels praise God. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క దూతలు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. And many people say when angels came, they sang. మరి చాలా మంది ఏం చెప్తారంటే ఆ దేవదూతలు వచ్చినప్పుడు వారు పాట పాడారు. Because they think praising God always means singing. ఎందుకంటే వారు ఏమనుకుంటారంటే దేవుని స్తుతించడం అంటే ఎప్పుడు కూడా పాటలు పాడటమే It అనుకుంటారు. is true, we sing to praise God. మరి ఇది నిజమే, మన పాటల ద్వారా ప్రభువుని స్తుతిస్తున్నాం. But not only singing is praising to God. కేవలము పాటలే దేవుని స్తుతించడం కాదు, You can pray and praise God, right? ప్రార్థన ద్వారా కూడా దేవుని స్తుతించవచ్చు. For if I say, oh God, I believe that thou art the creator of the whole world. ఉదాహరణకి నేను కనుక ప్రభువా నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వే ఈ లోకాన్ని కలుగజేశావు అని చెప్పి, And thou art the great God. నీవు గొప్ప దేవుడవు, There is none like you. నీలాంటి వారు లేరు. Now I'm praising God. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? దేవుని స్తుతిస్తున్నాను. But I can sing. అట్లాగే నేను పాట పాడవచ్చు. How great thou art, then sings my soul, my Savior God to thee. I can sing and praise God. అట్లాగే పాటల ద్వారా ప్రభువా నీవు ఎంత గొప్పవాడవి, నా ఆత్మతో నేను నిన్ను స్తుతిస్తానని పాటల ద్వారా కూడా స్తుతించవచ్చు. Even when I eat, I can praise God. అట్లాగే నేను తినేటప్పుడు కూడా దేవుని స్తుతించవచ్చు. My drinking must praise God. నేను తాగేటప్పుడు మంచినీళ్ళు My తాగేటప్పుడు activities must praise God. ప్రతి కార్యం కూడా దేవుని స్తుతించవచ్చు. Don't think that only singing will praise God. కేవలం పాటలు పాడటమే దేవుని స్తుతించడం You know, there are అనేది. some churches that have this wrong idea. They say, let's worship God. కొన్ని సంఘాల్లో తప్పుడు ఆలోచన ఏంటంటే అది ఇప్పుడు ప్రభువుని ఆరాధిద్దామంటారు. And they think only when they sing it will praise God. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదిగో ఇప్పుడు పాటలు పాడి Even listening to the message is praising God. గమనించండి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం వినడం కూడా దేవుని Are you స్తుతించడం. praising God now? మరి ఇప్పుడు మీరు దేవునికి స్తుతిస్తున్నారా? Why? స్తుతించడం లేదా? Because you are listening to what God says, ఎందుకంటే స్తుతిస్తున్నాం, ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడో మనం అది వింటున్నాం. what God's word says, ప్రభు యొక్క వాక్యం ఏం and చెప్తుంది? you are submitting your heart to Him. నీ యొక్క హృదయాన్ని ఆయనకి నీవు సమర్పిస్తున్నావు. You are receiving with reverence. గౌరవంగా ఆయన వాక్యాన్ని నువ్వు Reverence, not reverence of Pastor Koshi, but reverence of God. పాస్టర్ కోసి పట్ల ఉన్నటువంటి గౌరవం అనేది కాదు, కానీ దేవుని పట్ల ఉన్నటువంటి And గౌరవం. so don't think that only when you sing then God is praised. కాబట్టి నీవు పాట పాడినప్పుడే దేవుడు స్తుతించబడతాడు అనుకోవద్దు. Yes, we must sing to praise God, ప్రభుని స్తుతించడానికి మనం పాట but that's not పాడవచ్చు. the only way to praise God. అయితే అది ఒక్కటే మార్గం కాదు Now, దేవుని స్తుతించడానికి. tell me, were they singing according to verse 13? ఇప్పుడు 13వ వచనం చూసి A వాళ్ళు ఏం multitude of పాడుతున్నారు? the heavenly hosts praising God, and what happened when they praised God? వారు దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? Saying, not singing, but saying. Is it how it is in your Bible? వారు In ఒక విషయం translation? చెప్తున్నారు, ఏమంటే ఒక విషయం చెప్తున్నారు వారు. యా It is. ఇట్ ఈస్. Okay. So don't say this is singing. ఇది పాట కాదు. But you can make that into a song. That's another matter. ఈ వాక్యాన్ని కూడా నీవు ఒకవేళ పాటగా మార్చితే మార్చవచ్చు. But angels praise God by declaring. అయితే ఆ దేవుని దూతల సమూహము ఒక విషయాన్ని వారికి And తెలియజేస్తుంది. what did they declare? వారు ఏమని చెప్తున్నారు అక్కడ? Glory to God in the highest. సర్వోన్నతమైన స్థలములో దేవునికి And on earth peace. ఆయనకి ఇష్టమైన ప్రజలకు Goodwill toward men. భూమి మీద సమాధానము అని చెప్పు. What a message. ఏమి సందేశము? What a message to sing as a song. ఏ విధమైనటువంటి సందేశాన్ని పాటగా పాడుకోవడానికి? 3 aspects to that message. ఈ యొక్క సందేశంలో 3 విషయాలు ఉన్నాయి. Let me explain very quickly. త్వరగా ఆ విషయాలు మీకు తెలియజేస్తాను. But before that, దానికంటే ముందుగా in this 3 parts,
ఈ 3 భాగాల్లో there is one which is so hard to understand. ఒక విషయం అనేది మరి కొద్దిగా అర్థం చేసుకోవడం కష్టమైన విషయం. What's the first thing that the angel said? మొదటిగా దేవుని దూతలు ఏమని చెప్పారు? Look into your Bible. మీ బైబిల్ చూడండి. Verse 14. What does it say? 14వ వచనంలో Glory to God in the highest. That's first part. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. That's second. రెండవది And on earth peace. భూమి మీద సమాధానము. And the third, మూడవది goodwill toward men. ఆయనకి ఇష్టలైనటువంటి ప్రజలకు. I think the second one is the most difficult to understand. రెండవ విషయం అనేది అర్థం చేసుకోవడం కష్టం. On earth peace. భూమి మీద సమాధానము. Wow. ఇది అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. Is there peace? మరి Is there సమాధానం peace on earth? భూమి మీద సమాధానం ఉన్నదా? In Vishakhapatnam, a lot of peace. విశాఖపట్నంలో చాలా సమాధానం ఉందా? In Singapore, a lot of peace. మరి సింగపూర్లో చాలా సమాధానం ఉంది. How about Israel? మరి ఇజ్రాయెల్లో ఎట్లా? Oh, they are dropping bombs like fig fruit falling from the tree. మరి ఇజ్రాయెల్లో చూసినట్లయితే వారు మరి బాంబులు వేసుకుంటున్నారు, ఆకాశం నుంచి చెట్ల మీద నుంచి పడినట్టుగా సింపుల్ గా Is పడిపోతుంది. there anywhere on earth peace? కాబట్టి భూమి మీద ఎక్కడైనా Come on. సమాధానం ఉందా? Is there peace on earth? భూమి మీద సమాధానం ఉందా? Are the angels lying? మరి అంటే దేవుని యొక్క దూతలు అబద్ధం చెప్తున్నారా? Every time you all sing on earth peace, you put message on earth peace, on earth peace. మరి ఎప్పుడు ప్రతిసారి కూడా భూమి మీద సమాధానం అని పాట పాడుతున్నావు, అట్లాగే గోడల మీద రాస్తున్నావు సమాధానం అని, బట్ సమాధానం లేదు. When Jesus was born, మరి యేసు ప్రభు వారు చెప్తున్నారు, angels said on earth peace. దేవుని యొక్క దూతలు చెప్తున్నారు భూమి మీద సమాధానం అని. But these angels said a good thing, but they couldn't find it. Can they? ఈ యొక్క దేవుని దూతలు మంచి విషయం చెప్పారు కానీ దీన్ని కనుక్కోవట్లేదు. These shepherds, ఈ యొక్క గొర్రెల కాపర్లు they are poor. వారు పేదవారు. They are going to come back again after seeing the baby and be shepherds again. వాళ్ళు ఆ యొక్క జన్మించిన ఆ శిశువును చూసి తిరిగి వచ్చిన తర్వాత After worshiping Jesus, their status is not going to be improved. యేసు ప్రభువుని ఆరాధించిన తర్వాత వారి యొక్క సమాజంలో వారి గౌరవ మర్యాదలు ఏం పెరగబోట్లేదు. They are still shepherds. వారు ఇంకా గొర్రెల కాపర్లే. They still have needs of life. వారి జీవితంలో ఇంకా చాలా అవసరాలు ఉన్నవి. They still have to live in the hot sun in the cold night. అలాగే వారు ఆ వేడిలో ఆ యొక్క చల్లని రాత్రుల్లో ఆ చలిలో వారు ఇంకా జీవించాలి. Troubles still surround them. వారి చుట్టూ సమస్యలు ఉన్నవి. Is there peace? మరి అలాంటి పరిస్థితుల్లో సమాధానం ఉందా? You know, when Jesus was born, King Herod became so jealous when the wise man came to worship him and he wanted to kill Jesus. Because he can't find Jesus, baby Jesus, he killed all the babies in Bethlehem. You remember that? చూడండి ప్రియులారా, యేసు ప్రభు వారు జన్మించినప్పుడు కింగ్ హేరోదు రాజుకి ఈ విషయం తెలిసినప్పుడు ఆయన మరి యేసు ప్రభుని చంపాలనే ఆలోచనతోటి యేసు ప్రభుని చంపలేక ఇదిగో 2 సంవత్సరాల పిల్లలందరూ కూడా And all the young mothers in Bethlehem were screaming when the children were snatched from the hand in front of them. They slaughtered the kids. వారి కళ్ళ ముందే వారి బిడ్డలను లాగేసుకొని వారిని ముక్కలుగా నరికేస్తున్నప్పుడు So my ఎంత దుఃఖం. question is, was there peace on earth? కాబట్టి ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే Did Jesus' birth reduce the sufferings? మరి యేసు ప్రభు యొక్క జననము అనేది ఈ యొక్క బాధన శ్రమను In తగ్గించిందా? fact, Jesus said during his teaching, I came not to bring peace on earth, but what? Sword. That's what Jesus said. మరి నేను భూమి మీదకి సమాధానం ఇవ్వడానికి రాలేదు కానీ యుద్ధాన్ని కలిగి చేయడానికి వచ్చాను. So where is peace? ఎక్కడ ఉన్నది సమాధానం? And then the Bible says, God told the angels to declare, glory to God in the highest and peace on earth. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం అని చెప్తుంది. Now let me explain. దీని గురించి కొంచెం వివరించండి. When God created Adam and Eve, దేవుడు ఆదాము హవ్వలను కలుగు చేసినప్పుడు God visited them every day. వారిని ప్రతిరోజు కూడా దేవుడు వారిని దర్శిస్తున్నాడు. It's a very peaceful garden. అది చాలా ప్రశాంతమైనటువంటి No killing, అక్కడ no fighting. హత్యలు లేవు. The first man and woman happily living. ఆ మొదటి మానవుడు అయినటువంటి ఆదాము హవ్వలు సంతోషంగా జీవిస్తున్నారు. Adam and Eve. ఆదాము హవ్వలు You know, సంతోషంగా. sometimes when I see a retired couple మరి కొన్నిసార్లు నేను రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులను చూసినప్పుడు alone at home, nowhere to go,
వారు ఇంటి దగ్గర ఉంటారు, ఎటు పోకుండా. Children all got married, వారి పిల్లలందరికీ వివాహాలు అయిపోతాయి. and so they are both alone. వారిద్దరికి ఒంటరిగా ఉంటారు. Maybe a dog, a cat here and there. పిల్లలతోటి కుక్కలతోటి ఆడుకుంటారు. I would joke with them, oh, now Adam and Eve alone in Garden of Eden. అప్పుడు నేను వాళ్ళతో ఏమంటానంటే, అయ్యో ఇప్పుడు ఆదాము అవ్వలు ఒంటరిగా ఉన్నారు ఏదైనా వనంలో అంటాను. Not true. They fight every day. అది నిజం కాదు, ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు గొడవ పడుతుంటారు. And sometimes they may have a big house because they were working all the time, made a lot of money. They were a palace-like house, 10 rooms. Husband sleep in one room, wife sleep in another room, cat in one room, dog in another room. There's no peace. There's war inside, you know. కొన్నిసార్లు వారు బాగా ఉద్యోగాలు చేసి ధనం సంపాదించి పెద్ద బంగ్లాలు కట్టుకుంటారు. 10 గదులు ఉండేది. భార్య ఒక గదిలో ఉంటుంది, భర్త ఒక గదిలో ఉంటాడు. వాళ్ళు పెంచుకునే కుక్కలు పిల్లులు వేరే వేరే గదుల్లో ఉంటాయి. ఇట్లా ఉంటుంది ఆ సమాజం. What happened to this world? ఏమవుతుంది ఈ లోకానికి? When God first created, there was perfect peace on earth. మొదటి మానవుడిని కలుగు చేసినప్పుడు భూమి మీద సంపూర్ణమైన సమాధానం ఉన్నది. When man rebelled and fell into sin, మానవుడు తిరుగుబాటు చేసి పాపంలో పడిపోయినప్పుడు God came to look for Adam and Eve. దేవుడు ఆదాములను చూడటానికి వచ్చాడు. This Adam and Eve always was happy to receive God, went to hide. వారు ఎప్పుడు కూడా సంతోషంగా ప్రభువుని ఆహ్వానించేవారు. ఇప్పుడు దాక్కోవడానికి వెళ్ళిపోయారు. They hid among the trees. వారు ఒక చెట్టు చాటును దాక్కున్నారు. God said, Adam, where art thou? ఇప్పుడు ప్రభువు పిలుస్తున్నాడు. దేవుడు, ఆదామా నీవు ఎక్కడా? Adam admitted quickly that he ate the fruit, but blamed Eve. ఆదాము వెంటనే ఆ పొరుటు తిన్నానని ఒప్పుకొని అవ్వను నిందిస్తున్నాడు. Eve cannot say, I didn't give. అవ్వ కూడా నేను ఇవ్వలేదు అని చెప్పలేదు. So Eve said, yeah, it's true, but this Satan did that. The serpent did that. అవ్వ ఏం చేస్తుందంటే, నేను పండు ఇవ్వలేదని అబద్ధం ఆడకుండా, నేను కాదయా, ఇదిగో అపవాది నన్ను మోసం చేశాడు సర్పం. But all are guilty. All the three are guilty. వాళ్ళందరికీ కూడా పాప భయం అనేది ఉంది. You know what God said? దేవుడు ఏం చెప్పాడు తెలుసా? Did God say peace on earth? అక్కడ భూమి మీద సమాధానం ఉంటుందని చెప్పాడా? You must read what God said. దేవుడు ఏం చెప్పాడో మనం దాన్ని చదవాలి. Go to Genesis 3:15. ఆదికాండము 3:15. This is called the first gospel preaching. ఇది మొట్టమొదటి సువార్త ప్రకటన. The theologians will call it proto-evangelion, means first gospel. ఇది తత్వశాస్త్రం చదివే వాళ్ళు, దేవుని శాస్త్రం గురించి నేర్చుకునేవారు, వారు ఏమంటారంటే ప్రోటో ఎవెంజలియన్ అంటారు. అనగా మొట్టమొదటిగా చెప్పబడిన సువార్త. ఆదికాండము 3:15. And the Lord said, I will put enmity between thee and the woman, and between thy seed and her seed. It shall bruise thy head, and thou shalt bruise his heel. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పాను. Is there anything peaceful there? ఇక్కడ ఏమన్నా సమాధానమైనటువంటి సమాచారం ఉందా? God said he will do it. దేవుడు చెప్తున్నాడు ఆయన చేస్తాడు, ఇలా చేస్తానని. What will God do? దేవుడు He declared war. ఒక యుద్ధాన్ని ప్రకటిస్తున్నాడు. I will put enmity. ఇదిగో నేను మీకు వైరాన్ని కలుగజేస్తానని చెప్తున్నాడు. Even if you don't want to fight, God said, I'm going to do it. ఒకవేళ నీవు పోరాడకపోయినా, ఇదిగో దేవుడు చెప్తున్నాడు, నేను దీన్ని For చేయబోతున్నాను. the first time, the world heard that there will be fight. ఈ లోకము మొట్టమొదటిసారిగా విన్నటువంటి మాట, అక్కడ ఒక వైరం అనేది ఉంటుంది. You know, God cast the world into a battle. దేవుడు ఆ విధంగా ఈ లోకాన్ని యుద్ధానికి You can have UN to have peace in the world. ఒకవేళ నీవు ఈ లోకంలో సమాధానం కోసం యునైటెడ్ నేషన్స్ నీవు కలుగు చేయవచ్చు, కానీ దానిలో నీకు సమాధానం అనేది కలగదు. Because God said, God will put enmity. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నేనే మీకు వైరాన్ని కలుగు చేస్తాను అని. Because man has sinned against God. ఎందుకనగా మానవుడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు. Satan put evil thought in the mind of people. A mind of Eve first, and Adam agreed it. అపవాది అవ మనసులోను తర్వాత ఆదా మనసులో ఆ యొక్క చెడుని ప్రవేశపెట్టాడు.
They imagine God is a liar. వారు ఇప్పుడు దేవుడు అబద్ధికుడు అన్నట్లుగా ఊహిస్తున్నారు. They didn't believe in God's warning that if you eat the fruit of the tree of the knowledge of good and evil, you would die. The devil said, no, you won't die. You'll be like God. ఇదిగో ఈ మంచి చెడ్డలను తెలియజేసే ఫలము నీవు తిన్నప్పుడు నీవు నిశ్చయముగా చచ్చిపోతావని ప్రభు చెప్పినటువంటి ఆ మాటను వారు పెద్దగా పట్టించుకోకుండా అపవాది చెప్పినటువంటి మాట, ఇదిగో మీరు చావనే సావరని చెప్పినటువంటి ఆ మాటను వారు నమ్మారు. So God said, since you don't honor my word, కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నీవు నా మాట గౌరవించలేదు and you think you can be bigger than me or greater than me, నీవు అనుకున్నావు నీవు నాకంటే గొప్పవాడి వారిని అవ్వాలనుకున్నావు, it will never happen. అది ఎప్పటికీ జరగదు. I will put enmity. ఎందుకంటే నేను నీకు వైరాన్ని కలుగజేస్తాను. But when you carefully look at it, అయితే జాగ్రత్తగా మనం చదివినట్లయితే God is saying he's going to make a division in this world. దేవుడు చెప్తున్నాడు సమాజంలో ఒక విభజన తీసుకొస్తున్నాడు. Now here God is actually speaking to the devil, the Satan who came like a serpent. ఇక్కడ దేవుడు సర్పం వలె వచ్చినటువంటి ఆ యొక్క అపవాదితో మాట్లాడుతున్నాడు. So he said to serpent, ఆ యొక్క సర్పంతో I will put enmity నేను నీకు between thee and the woman. నేను నీకును స్త్రీ సంతానమునకును వైరము కలుగజేస్తానంటున్నాడు. Between Satan and the woman. Ladies, be careful. కాబట్టి సైతానికి స్త్రీలకు మధ్య God has put Satan against you, you know. స్త్రీలు జాగ్రత్తగా ఉండాలా, దేవుడు సైతాన్ని మీకు వ్యతిరేకంగా ఉంచాడు. Why? ఎందుకు? Because Eve, the woman, was the first one who was deceived and sinned against God. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మరి దేవునికి వ్యతిరేకంగా మోసగునికి గురి అయినటువంటి మొదటి స్త్రీ అయినటువంటి హవ్వ, She followed Satan. ఆమె అపవాదిని వెంబడించింది. She was supposed to stay with Adam. అయితే ఆదాముతో ఉండవలసినటువంటి And listen to what Adam is saying. ఆదాము ఏం చెప్తున్నాడు అది వినాలా. He has not sinned. అప్పుడు పాపం లేదు. But she listened to the devil and ate it. అయితే అపవాది మాటలు విన్నది, ఆ యొక్క ఫలము తిన్నది. And yet, అయినప్పటికీ God is very gracious. దేవుడు చాలా కనికరం కలిగిన వాడు. He is almost saying to the devil, ఆ దేవుడు ఆ అపవాదితో చెప్తున్నాడు, you deceive this woman. నీవు ఈ స్త్రీని నీవు మోసం చేశావు. But I'm not yet ready to give her up. అయితే నేను ఆమెను పోగొట్టుకోదలుచుకోవట్లేదు. She won't be your friend for long. ఆమె స్నేహితులుగా ఉండాలి చాలా టైం. I will put enmity between you and her. కాబట్టి నీకును ఆమె సంతానానికి నేను వైరం కలుగు చేస్తాను. How good the Lord is. దేవుడు ఎంత మంచివాడు. The Lord has not abandoned us to the devil. దేవుడు ఆ అపవాదిని బట్టి మనలను ఆయన విడిచిపెట్టలేదు. Though we have sinned against God, మనము దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పటికీ He is coming to take us away from Satan. మనలను సాతాను నుండి దూరం చేయడానికి ఆయన వచ్చాడు. And the Lord then tells us ఆ తర్వాత ప్రభు చెప్తున్నాడు how He is going to do that. అది ఏ విధంగా చేస్తాడో చెప్తున్నాడు. Look at the next phrase. తర్వాత వచనం చూడండి. Between thy seed, that means Satan's seed, means Satan's people, and her seed. ఇక్కడ ఏమన్నాడంటే నీ సంతానమునకును మరియు ఆమె సంతానమునకు వైరం కలుగజేస్తానన్నాడు. Between Satan's seed and the woman's seed. సాతాను యొక్క సంతానానికి మధ్యలో తర్వాత స్త్రీ సంతానానికి. Here the words are very important. ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. Now her seed, woman's seed. ఈ యొక్క స్త్రీ సంతానం ఆమె సంతానం. We know normally a woman cannot have a child without a man. మరి స్త్రీ సంతానం అనగా మనకు తెలుసు సాధారణంగా పురుషుని సహాయం లేకుండా స్త్రీలు సంతానం కలగలేదు. Even in the Bible, బైబిల్లో కూడా when you talk about children born, మరి పిల్లలు జన్మించిన విషయాన్ని మనం seldom it is said of a woman's seed but a man's seed. మరి తరచుగా ఏమని చెప్పబడుతుందంటే పురుషులు కనినట్లుగా చెప్పబడుతుంది. Let me give you examples. ఒక ఉదాహరణ చెప్పండి. Abraham's seed. ఉదాహరణకి అబ్రహాము యొక్క సంతానము, David's seed. దావీదు యొక్క సంతానము. It's never said Sarah's seed or David's wife Bathsheba's seed. It's never said that. ఇది అక్కడ కూడా శారా సంతానం అని కానీ లేకపోతే దావీదు భార్య అయిన బత్షెబా యొక్క సంతానం అని కానీ చెప్పలేదు, కానీ అబ్రహాము సంతానము దావీదు సంతానం అని చెప్పుకుంటూ వచ్చారు. However, ఏదేమైనప్పటికీ God had a woman in mind.
దేవునికి మనసులో స్త్రీ ఉన్నది, and she is going to have a son ఆమె ఒక కుమారుడు కనబోతుంది, without a man. ఆమె పురుషుని ప్రమేయం లేకుండా స్త్రీ కుమారుడు కనబోతుంది. And so God said, కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే here is a battle. ఇక్కడ ఒక వైరం ఉన్నది, And this battle is going to secure the woman and the human race from Satan. ఈ యొక్క వైరంలో, ఈ యుద్ధంలో ఆ స్త్రీ సంతానము ఆ యొక్క యుద్ధం నుంచి మనలను భద్రపరుస్తూ ఉంటాడు. Okay, let me repeat so you won't be confused, right? God is saying, దేవుడు చెప్తున్నాడు, I'm going to give a child to a woman. నేను స్త్రీకి సంతానాన్ని కలుగజేయబోతున్నాను. It's not a man's seed, but her seed. ఇది మానవునికి సంతానం కాదు కానీ ఆమె సంతానము. In other words, this child will be born without a man, through a woman. ఇంకా చెప్పాలి అంటే ఒక స్త్రీకి పురుషుని ప్రమేయం లేకుండా మరి శిశువు జన్మిస్తాడు. And this woman's child will fight against Satan and all his effort to keep us under him. ఈ యొక్క స్త్రీ కుమారుడు సాతానుకి వ్యతిరేకంగా మరి పోరాటం చేసి మనలను పడిపోకుండా కాపాడుతాడు. And what is that fight? ఆ యొక్క పోరాటం ఏంటి? Look at the next part of verse 15. ఆ వైరం ఏంటో చూద్దాం 15వ వచనంలో. It shall bruise thy head. The seed of the woman shall bruise the head of the serpent or ఆ వైరం Satan. ఏంటంటే అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టదు అని చెప్పాను. But thou shalt bruise his heel. నీవు దాన్ని మడిమ మీద కొడతావు. So Satan will bruise the heel, the feet of the seed of the woman. ఈ యొక్క స్త్రీ సంతానాన్ని మడిమ మీద కొడుతుంది సాతాను. But the woman's seed will bruise the head. అయితే స్త్రీ సంతానము అతనిని తల మీద కొడతాడు. Now, which of this wound is more fatal, more deadly? Is a bruising of the heel or bruising of the head? ఏది ప్రమాదకరమైంది? మడిమ మీద కొట్టడమా, తల మీద కొట్టడమా? Bruising of the head. తల మీద కొట్టడమే. And who will inflict the bruising of the head? ఇక్కడ తల మీద ఎవరు కొడుతున్నారు? The ladies, the woman's seed, ఆ right? యొక్క స్త్రీ సంతానం. Now tell me, who is the man who was born in this world without a father? ఇప్పుడు చెప్పండి, ఈ లోకంలో తండ్రి లేకుండా జన్మించినటువంటి మానవుడు ఎవరు? Only Jesus, the virgin born. ఆయన కన్య ద్వారా జన్మించినటువంటి యేసు ప్రభు. The Bible tells us Joseph and Mary were engaged but not married. బైబిల్ ఏం చెప్తుందంటే యేసోబు మరియలకు ప్రధానము జరిగింది కానీ వివాహం జరగలేదు. When Mary told Joseph that she is pregnant, Joseph was shocked. మరియా చెప్పినప్పుడు ఇదిగో ఆమె గర్భవతి అయినదని చెప్పినప్పుడు యేసోబు ఆ మాట విని ఆశ్చర్యపోయాడు. What was his reaction? అతని యొక్క ప్రతిస్పందన ఏంటిది? He wanted to put her away. ఆమెను రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు. He was not a bad man. ఆయన చెడ్డవాడు కాదు. He's యేసోబు a God-fearing man. యేసోబుకి దేవుడు అంటే భయం ఉన్నది. He didn't go all over the village. You know, this Mary is supposed to get married, but she's pregnant. Ayo, what a terrible woman. వెళ్ళిపోయి ఆ గ్రామానికి వెళ్ళిపోయి చూసారా, ఈ మరియని నేను పెళ్లి చేసుకోబోతున్నాను, ఈమె నాకు తెలియకుండా గర్భవతి అయింది, ఏమి స్త్రీ ఈమె అని అందరికి చెప్పుకోవాలి. Bible says he wanted to quietly put her away without causing shame. బైబిల్ ఏం చెప్తుందంటే అతడు నీతిమంతుడై ఉన్నాడు కనుక ఆమెను రహస్యముగా విడనాడనన్నాడు. I think it's because Joseph knew Mary was a good, God-fearing girl. నేనేమనుకుంటానంటే యేసోబుకు కూడా తెలుసు మేరీ మంచి భక్తి కలిగినటువంటి దేవుని యొక్క భక్తి కలిగినటువంటి అమ్మాయి అని. So he didn't believe that she might have slept with another man. కాబట్టి ఇదిగో ఈ మరియా వేరే వాని ద్వారా గర్భం ధరించిందన్న విషయాన్ని నమ్మలేకపోతే. But he cannot explain. అయితే దాన్ని వివరించలేకపోతున్నాను. How can she be pregnant without a man? ఇప్పుడు పురుషుని ప్రమేయం లేకుండా ఈమె ఎట్లా గర్భవతి అయింది అన్నది ఆయనకు అర్థం కావడం లేదు. Then the angel appeared అప్పుడు to Joseph దేవుని దూత కనిపించాడు and told Joseph not to hesitate to take Mary, because the baby that is born is of the Holy Ghost. అప్పుడు దేవుని యొక్క దూత యేసోబుకి కలలో కనిపించి ఇదిగో నీవు మరియను చేర్చుకొనడానికి నీవు సందేహపడవద్దు, పుట్టబోయేవాడు పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరిస్తుంది. So who is the seed of the woman who will crush the head of Satan? కాబట్టి అపవాది యొక్క తల మీద కొట్టే ఆ యొక్క స్త్రీ సంతానం ఎవరు? Jesus Christ. యేసుక్రీస్తు.
That's what Christmas is. అదే క్రిస్మస్. Now, Christmas is about what? ఇప్పుడు క్రిస్మస్ అంటే ఏంటి? A war. ఒక వైరం, యుద్ధం. A war. యుద్ధం. A war for what? ఈ యుద్ధం దేనికి? To take you away from the enemy's hand and bring you to be at peace with God. నిన్ను శత్రువు యొక్క చేతిలో నుండి తీసుకువచ్చి దేవుని యొక్క సమాధానం నీకు ఇవ్వడానికి. You understand? అర్థమైందా? Since Genesis 3:15, God's people was waiting for her seed to be born. ఆదికాండము 3:15 నుండి దేవుని యొక్క ప్రజలు ఆ స్త్రీ సంతానము జన్మించబోతున్న శిశువు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. When the Old Testament people ఈ పాత నిబంధన గ్రంథంలో sacrificed the animals, వారు బలులు అర్పించినప్పుడు it was not for salvation through animal blood. అది వారికి జంతు బలుల ద్వారా రక్షణ కలగడానికి కాదు. Animal blood that they sprinkled on the altar was a sign that God's Messiah will come and bear our sins and die. So they did not believe in the animal sacrifice, but what that animal sacrifice pointed to, which is Jesus coming and his death on the cross. ఈ యొక్క జంతు బలుల ద్వారా ఆ రక్తాన్ని ద్వారబంధాలకు చల్లుకోవడం ద్వారా వారు దానిని ఇదిగో మాకు మెస్సయ్య వస్తాడు, ఆయన మా కొరకు రక్తం చిందిస్తాడు, ఆయన ద్వారా మేము విమోచించబడతాము అని ఆ నమ్మకాన్ని బట్టి చేశారే కానీ ఈ జంతు బలుల ద్వారా వారికి రక్షణ కలుగుతుందని చేయలేదు. So all of the Old Testament, from Genesis to the last book Malachi and to John the Baptizer, were waiting for the seed of the woman to come and fulfill the prophecy that when Satan will bruise his heel, he will crush the head of Satan. కాబట్టి ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలందరూ కూడా ఆదికాండము నుండి మలాకి వరకు తర్వాత జాన్ ద బ్యాప్టిస్ట్ వరకు కూడా ఈ రాబో మెస్సయ్య కొరకు ఎదురు చూశారు. ఆ స్త్రీ సంతానముగా ఆయన వచ్చి ఆ యొక్క అపవాది యొక్కని తల మీద కొడతాడు అని వారు ఎదురు చూశారు. So Jesus was born కాబట్టి యేసుప్రభు వారు జన్మించారు to take our sins and curse, మన యొక్క పాపమును మన శాపములను తీసుకోవడానికి, which is the trap Satan put us in, మనలను అపవాది తంత్రాల నుంచి విడిపించడానికి. and he took our sins and went to the cross. ఆయన మన పాపాలను ఆయన తీసుకొని సిలువకు వెళ్ళాడు. He died for us. మన నిమిత్తము చనిపోయాడు. Okay, when you think about the death of Christ, చూడండి, మరి యేసుప్రభు యొక్క మరణం గురించి నీవు we ఆలోచించు. know Satan was part of it. అందులో అపవాది సాతాను కూడా Remember, Satan entered the heart of Judas Iscariot, one of the disciples of Christ, and caused him to be betrayed. మరి యేసు ప్రభు యొక్క ఒక శిష్యుడైనటువంటి యోధా ఇస్కరియోతు యోధా యొక్క హృదయంలోనికి అపవాది చొరబడి యేసు ప్రభుని అప్పగించడానికి కారణమయ్యాడు. So the devil used Judas, కాబట్టి అపవాది యోధాను వాడుకున్నది, the Jewish leaders, అట్లాగే యోధా నాయకులు, Roman governor Pilate, and many soldiers. అట్లాగే రోమా ప్రభుత్వ అధికారులను సైనికులను వాడుకున్నాడు. And Satan was using all these Satan's seed, the worldly people. ఈ యొక్క సాతాను ఈ లోక సంబంధమైనటువంటి ప్రజలందరినీ కూడా సాతాను సంబంధులైన వారందరినీ వాడుకున్నాడు. So when Jesus died, అయితే యేసుప్రభు వారు చనిపోయినప్పుడు they thought they killed Jesus. వారు అనుకుంటున్నారు వారు యేసుని చంపేశారు అని. Did the world kill Jesus? ఈ లోకము యేసుని చంపగలదా? What's your answer? మీ యొక్క జవాబు ఏమిటి? Did the world kill Jesus? యేసుప్రభు ఈ లోకము యేసుప్రభుని చంపిందా? No. నో, చంపలేదు. God దేవుడే put the curse upon Christ. దేవుడే యేసుక్రీస్తు ప్రభు మీద శాపాన్ని ఉంచాడు. Do you remember what Jesus cried from the cross? యేసు ప్రభు వారు సిలువలో ఏమని అరిచాడో తెలుసా? Say, my God, why hast thou forsaken me? ఓ దేవా, నా దేవా, నా దేవా, నన్నేలా చేయి విడిచితివి అని. He didn't say, oh Satan, how cruel you are. ఓ ఆయన యేసు ప్రభు వారు ఓ సాతానా సాతానా నువ్వు ఎంత దుర్మార్గుడివి అని చెప్పలేదు. It was God ఇది దేవుడే giving him up to death. సిలువ మరణానికి ప్రభువుని అప్పగించాడు. It was not Satan having a victorious day. ఇది అపవాది యొక్క విజయోత్సవం కాదు. Jesus said, I laid down my life. ఇదిగో ప్రభు చెప్తున్నాడు, నేను ప్రాణము
ఎందుకంటే నా ప్రాణం నేను పెట్టాను. He himself put him on the cross. తనకు తానుగా శిలువ మీద సమర్పించుకున్నాడు. He gave his life for us. ఆయన తన ప్రాణమును మన కొరకు ఇచ్చాడు. Otherwise it would be read, Satan took Jesus' life. అలా కాకపోయినట్లయితే అపవాది యేసు ప్రభు యొక్క జీవితాన్ని తీసుకున్నాడు. It's never written in the Bible. ఈ విధంగా బైబిల్ ఎక్కడ రాయబడలేదు. Jesus gave his life. యేసే తన యొక్క జీవితాన్ని మనకి ఇచ్చాడు. Though devil tried to prepare the cross, ఒకవేళ అపవాది ఆ యొక్క శిలువను సిద్ధపరచడానికి ప్రయత్నం చేయొచ్చు. the devil has no power to take his life. ఇవన్నీ చేసినా కూడా అపవాదికి తన జీవితాన్ని తీసుకునే అధికారం లేదు. The Lord allowed them to do what they want. ఎందుకంటే దేవుడు వాళ్ళు ఏం చేయగలరు దానిని చేయడానికి దేవుడు అనుమతించాడు. So they persecuted him. కాబట్టి వారు They mocked him. వారు దూషించారు. They pierced his side. ఆ పక్కలో బళ్ళంతో They పొడిచారు. nailed him on the cross. ఆ యొక్క శిలువలో మేకులతో కొట్టారు. But remember, the 3 nails cannot keep Jesus on that wood. ఆ యొక్క ఆ మ్రాను మీద వేలాడదీయబడినప్పుడు ఆ 3 మేకులు యేసుప్రభుని ఏం చేయలేవు. If Jesus were to angrily look at the nail, they all melt like wax. ఒకవేళ యేసుప్రభు వారు కోపంగా ఇలా చూశాడు అనుకో, ఆ మేకులన్నీ కూడా మైనం వలె కరిగిపోతాయి. What kept Jesus on the cross? మరి అయితే యేసుప్రభుని శిలువ మీద ఏముంచింది? Not the 3 nails. ఆ 3 మేకులు కాదు, His love. ఆయన ప్రేమ. His love for who? ఆయన ఎవరి పట్ల ఆయన ప్రేమ? You and me. మన పట్ల ఆయన ప్రేమ. You know, the Jewish priests and leaders looking at Jesus on the cross and said, if you are son of God, come down. మరి చూడండి, అక్కడ యేసుప్రభు వైపు చూసి ఆ యొక్క యోధా మత పెద్దలు వాళ్ళు, అదిగో నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకు వచ్చాయి. Let's thank God Jesus didn't do that. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుడు యేసుప్రభు పని చేయలేదు. Because Jesus didn't come to obey people. ఎందుకంటే యేసుప్రభు మనుషులకు ఇదే చూపడానికి రాలేదు. Why did Jesus come to this world? యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? For God so loved the world that he gave his only begotten Son. God, to obey God the Father, he came to this world. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాను కాగా ద్వితీయ కుమారునిగా పుట్టినవాని. And what was God's plan? దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి? That his Son should bear our sins and remove our curse. ఆ యొక్క కుమారుడు మన పాపాలను భరించి మన యొక్క శాపం నుంచి తీసి. So Jesus stayed on the cross. కాబట్టి యేసు ప్రభు వారు శిలువ మీద నిలిచి They laughed their head off. వారిని చూసి నవ్వారు. This is Son of God. Look at the way he died. Ayyo. Who will believe it? వారు చూసి ఎంతగానో హేళన చేస్తున్నారు. ఈయన దేవుని కుమారుడా, ఏ మనిషిడు, ఎవరిడు అని. Wait a minute. ఒక్క నిమిషం ఆగండి. The Old Testament says he will rise again. పాత నిబంధన చెప్తుంది ఆయన మరలా తిరిగి లేస్తాడు. Jesus said, I will rise in 3 days. యేసు ప్రభువు వారు కూడా చెప్పాడు 3 రోజుల్లోనే. So according to the scriptures, ఈ లేఖనముల ప్రకారం Jesus rose again తిరిగి ఆయన 3వ దినమున on the 3rd day, 3వ దినమున తిరిగి లేచాడు. defeating the plan of Satan. సాతాను యొక్క ప్రణాళికను నిర్మూలన చేశాడు. And his resurrection means ఆయన పునరుద్ధానం అంటే that God the Father was pleased in his sacrifice. ఆయన యొక్క సాక్రిఫైస్ లో దేవుడు సంతోషించాడు. So he rose again with the power of God. కాబట్టి ఆయన దేవుని యొక్క శక్తితో మరలా తిరిగి Death లేచాడు. could not keep him in the grave. మరణము ఆయనను బంధించి ఉంచలేకపోయింది. He broke free. ఆయన తిరిగి లేచాడు. And he appeared to so many, అనేక మంది కనిపించారు, telling everyone that he has completed the work God gave to him. And then he ascended to heaven. దేవుడు తనకు అప్పగించినటువంటి ఆ పనిని ఆయన పరిపూర్ణంగా నెరవేర్చాడని చెప్పుకుంటూ తిరిగాడు. తర్వాత So let me ask you, కాబట్టి ఇక్కడ ఒక ప్రశ్న అడిగిన, why did the angels say on earth peace? మరి దేవుని యొక్క దూతలు భూమి మీద సమాధానం అని ఎందుకు చెప్పారు? Where is peace? ఎక్కడ సమాధానం? Is there peace in your house? మీ ఇంట్లో సమాధానం ఉన్నదా? Tell me the truth. నిజంగా చెప్పండి. I know you're a pastor. పాస్టర్ జేమ్స్ గారు, Your wife is there. మీ పాస్టర్ గారు నాకు Your niece is here. Answer my question. Is there peace in your house? ఈ ఇంటిలో సమాధానం ఉన్నదా? ఇది ఒక్కదానికి జవాబు చెప్పండి. Very scared to answer me. Okay, I ask you. Is there peace in your house? నో. Thank you. He's honest, you know. Why are you scared? Your wife wants to come. I asked your wife. Is there peace in your house? No, yes. You see, I can tell you my wife is there. There's no peace. చూడండి సార్, ఎక్కడ చూసినా కూడా సమాధానం లేదు. Is there peace in the church? సంఘంలో సమాధానం ఉన్నదా? My goodness, nothing. ఏం లేదు. In this church?
ఈ సంఘంలో I only have to hear what you say to your wife about my daughter and the husband. You know? ఈ సంఘంలో సమాధానం వస్తే నేనేం చెప్పానో అదే సమాధానం లేదు అన్న విషయం. There is no peace. ఎక్కడా సమాధానం లేదు. But what are these words of angels saying? మరి దేవుని యొక్క దూతలు చెప్తున్నటువంటి ఈ సమాధానం, ఈ మాటలు అర్థం ఏంటి? The Son of God came to this earth దేవుని యొక్క కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. to remove the enmity between you and him. నీకు ఆయనకి ఉన్న మధ్య ఉన్నటువంటి Now అసత్యాన్ని you తీసేయడానికి. are forgiven, sin is removed, and now you have peace with him. ఇప్పుడు నీ యొక్క పాపము తొలగించబడింది, నీ యొక్క సమాధానము కలుగుతుంది. Now you can pray to God. ఇప్పుడు నీవు ప్రభువుకు ప్రార్థన చేయొచ్చు. If you believe in Jesus, నీవు యేసునందు that he విశ్వాసం came to remove your sins, ఆయన నీ పాపాలు క్షమించడానికి వచ్చాడని, he will hear your prayer. ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. He will make you his children. ఆయన నిన్ను తన బిడ్డలుగా చేస్తాడు. You are no more at war with God. ఇక నీకు దేవునితో యుద్ధం ఉండదు. Not that you have no sin, అంటే నీకు పాపం లేదని కాదు, but he offered himself to remove your sin. ఎందుకంటే నీ పాపాలను తీసివేయడానికి What a ఆయన savior. సమర్పిస్తున్నాడు. ఎంత గొప్ప రక్షకుడు, What a good news! ఎంత శుభవర్తమానం. You remember the first part of this message? Glory to God in the highest. ఈ మొదటి యొక్క ఈ సందేశంలో ఉన్నటువంటి మొదటి భాగంలో You చూసిన know why? Glory to God in the highest. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ This కలుగును. story about Jesus is not something that man has written on earth. It is that which God conceived in eternity in heaven. ఈ యొక్క కథ, ఈ చెప్పబడిన సంఘటన మనుషులు రాసింది కాదు, కానీ ఇది పరలోకములోనే జన్మించిన దేవుడే దీనిని జరిగించాడు. Christmas didn't begin in Bethlehem. Christmas began in heaven in the mind of God. క్రిస్మస్ బెత్లెహేములో ప్రారంభం కాలేదు, కానీ క్రిస్మస్ పరలోకములో దేవుని యొక్క ఆలోచనలో ప్రారంభమైంది. It is not the song, it's not the cake, it's not the decoration. It is you understanding what God is thinking for you. That's Christmas. ఇదేదో అలంకారం కాదు, కేకు కాదు, ఇంకా ఏమీ కాదు, కానీ ఇది దేవుడు నీ గురించి ఏం ఆలోచన చేస్తున్నాడో అది గ్రహించడం. Glory to God in the... కాబట్టి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. If your mind is stuck on things of this earth, you have not understood Christmas. ఒకవేళ నీ యొక్క మనస్సు ఈ లోక సంబంధమైన ఆలోచనల చుట్టే పరిభ్రమిస్తూ ఉన్నట్లయితే క్రిస్మస్ అనేది నీకు అర్థం కాదు. Only when you understand Christmas is God's gracious plan to save me. ఎప్పుడైతే నీవు క్రిస్మస్ అనేది నన్ను రక్షించడానికి దేవుని యొక్క ఆ కనికరంతో కూడినటువంటి ఆ కృపతో Even though you are not a good singer, నీ ఒకవేళ మంచి పాట కూడా even though you have no piano, నీకు పియానో లేకపోయినా, as David said in Psalm 103, bless the Lord, O my soul, and all that is within me, bless his holy name. ఇగో దావీదు చెప్పినట్లుగా నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును. Your whole emotions, your thoughts, your body all joins together like an orchestra. Praise the Lord. నీ యొక్క శరీరం అంతా, నీ ఆలోచనలు, నీ యొక్క శరీరం అంతా కూడా ఒక ఆర్కెస్ట్రా లాగా తయారైపోయి ప్రభువుని స్తుతించొచ్చు. Why did you come today? మరి ఈరోజు ఎందుకు వచ్చారు ఇక్కడికి? To eat nice food? భోజనం చేసి వెళ్దామనే? To see a handsome celebrity? ఇక్కడ ఉన్నటువంటి హ్యాండ్సమ్ సెలబ్రిటీని చూద్దామని వచ్చారా? To see a great orchestra? ఇక్కడ ఏదైనా మంచి ఆర్కెస్ట్రాని చూద్దామని వచ్చారా? Decoration, lights and all that? Nothing here. ఇక్కడ ఏదో అలంకారం ఉంటుంది, డెకరేషన్ ఉంటుంది, This one looked like a manger in Bethlehem. ఇక్కడ ఏమీ లేవు, ఇది పశువుల తొట్టిలాగా ఉన్నది. But there's something more superior, అయితే వాటన్నిటికంటే కూడా శ్రేష్టమైనది ఇక్కడ, far more beautiful. చాలా అది అందానికి మించినది అనమాట. The heart of God అది ఏంటంటే దేవుని యొక్క మనసు visiting you and me who are lost in sin. ఇక్కడ కూర్చున్న నీవు, నేను, మనం అందరం కూడా పాపంలో నశించిపోయాం. Will you not trust him? మనం ఆయన నమ్మొద్దా? There's no other way. ఇంకంతకు మించి వేరే మార్గం ఏమి లేదు. There's only one way that God prepared for us to be saved. మనం రక్షించడానికి దేవుడు సిద్ధపరిచిన ఒకే ఒక మార్గం ఒకటే, That is through Jesus Christ, అది యేసుక్రీస్తు ద్వారానే. whom he sent ఎవరినైతే ఆయన పంపించాడో to deliver us from the devil, మనలను అపవాది యొక్క బంధకాలను చూడు, monster who taught us to sin and receive God's curse. పాపము చేసి దేవుని యొక్క ఉగ్రతను పొందుకోవడానికి పిలిచినటువంటి అపవాది బంధకాలను చూడిపించడానికి వచ్చి, Following the devil, we have sinned against our Lord. అపవాదిని మనం వెంబడించడం ద్వారా దేవునికి వ్యతిరేకంగా మనం పాపం చేస్తాం. But he says, అయితే ఏం చెప్తున్నాడు? come unto me, I will give you rest. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. On earth there is peace. భూమి మీద సమాధానం ఉన్నది.
Because Jesus came. ఎందుకంటే యేసు ప్రభు వచ్చారు. You must go to him. నీవు ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్ళాలి. You must rest in his love. ఆయన ప్రేమలో నీవు విశ్రాంతి తీసుకోవాలి. You must trust and rejoice in what Jesus has done for all of us. కాబట్టి మనందరి కోసం యేసుక్రీస్తు ప్రభు వారు ఏమి చేశాడో దానిని నమ్మి ఆయనలో ఆనందించాలి. This is not wisdom of man. This is wisdom of God. ఇది మానవుని యొక్క జ్ఞానం కాదు, ఇది దేవుని యొక్క If జ్ఞానం. this message has come to your heart, ఈ యొక్క సందేశం నీ హృదయం దగ్గరికి వస్తే he is knocking at your door. నీ యొక్క హృదయమైన తలుపున ఆయన తట్టాలి. Trust him now ఆయన నమ్మండి, and be saved. రక్షణ పొందండి. If you trust in Jesus, నీవు యేసు ప్రభునందు నమ్మిక there is no more condemnation, ఇక నీవు శిక్షకు పాత్రుడు కాదు, but life eternal and the hope beyond the grave. ఓ ఆయన కృపను బట్టి నీవు నిత్యత్వంలో కూడా ఉంటావు. This baby Jesus ఈ యొక్క శిశువు is coming like the King of Kings. ఆయన రాజులకు రాజుగా రాబోతున్నాడు. He will never be found in a manger. ఇక ఎప్పుడు కూడా ఆయన పశువుల తొట్టిలో But the book of Revelation says he's coming from heaven riding upon a white horse. ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు ఆయన ఆ తెల్లని గుర్రము పైన ఆయన వస్తూ ఉన్నాడని, Accompanied by untold number of angels. ఆయనతో కూడా లెక్కింపలేనటువంటి మహా గొప్ప సైన్యము And all those who deny him and reject him will be punished. ఎవరైతే ఆయన్ని మరి తృణీకరించారో అంగీకరించలేదో వారు శిక్షించ. Now is the day of salvation. ఇప్పుడే రక్షణ దినము, Now is the acceptable time. ఇదే అనుకూలమైనటువంటి సమయం. Trust him and be saved. ఆయన యందున్న విశ్వాసం ఉంటే If not, లేని పక్షమున it's not the cross that you are going to face. You are going to face the sword of God. ఇది సిలువ కాదు నీవు ఎదుర్కోబోతుంది, ఆయన యొక్క ఖడ్గాన్ని నీవు Look to ఎదుర్కోబోతుంది. the cross where he died ఇదిగో ఆయన చనిపోయిన ఆ సిలువను చూడు. and see that it is God's perfect way of salvation for you. అదే నీ రక్షణ కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి పరిపూర్ణ మార్గం అని గ్రహించు. Nothing should frighten you. ఇక నిన్నేది కూడా భయపెట్టదు. Your friends may oppose you because you believe in Jesus. ఒకవేళ యేసు ప్రభువుని నమ్మినందుకు నీ స్నేహితులు నిన్ను, Your relatives may cast you out of the house because you believe in Jesus. నీ బంధువులు నిన్ను ఇంట్లో నుంచి వెలివేయవచ్చు. You may be poorer than ever before. నీవు ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా దరిద్రంలోకి వెళ్ళొచ్చు. You may be beaten and become sick. ఒకవేళ నీవు అనేకుల చేత కొట్టబడి ఇంకా మరి గాయపరచబడచ్చు. But heaven has come down to visit you. అయితే పరలోకము నిన్ను దర్శించడానికి వచ్చినది. And there's a song in English we sing, heaven came down and glory fill my soul. When Jesus comes to your heart, glory is not just around you, it's in your heart. చూడండి, మరి యేసు ప్రభు నీ శరీరం నీలో నీ హృదయంలోకి వచ్చినప్పుడు ఆ యొక్క మహిమ నీలోకి ప్రవేశం. My sins are forgiven. నా పాపాలు క్షమించబడ్డాయి. I'm a child of God. నేను దేవుని యొక్క బిడ్డనయ్యాను. If Jesus laid in a manger, ఒకవేళ ప్రభువారు ఆ తొట్టిలో పెట్టబడితే I can also live in my difficulties. నేను కూడా నా యొక్క కష్ట పరిస్థితిలో ఉండగలను. Jesus said, యేసు ప్రభు చెప్పాడు, foxes have holes, birds have nests, but the Son of Man has no place to lay his head. యేసు ప్రభు వారు ఏం చెప్పాడంటే, ఇదిగో నక్కలకు బొరియలు ఉన్నాయి, పక్షులకి గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడికి But తలవాల్సిన who స్థలం. is he? మరి అయితే ఆయన ఎవరు? He's the Son of God, the Creator, the possessor of all things. ఆయన దేవుని యొక్క కుమారుడు, సృష్టికర్త, అంతటికీ ఆయనే కారణభూతుడు. Dear friends, you're a child of God. ప్రియ స్నేహితులారా, నీవు దేవుని యొక్క బిడ్డవు. Your joy, your inheritance is not based on what you have on earth. నీ యొక్క సంతోషము, నీ యొక్క స్వాస్థ్యము ఈ భూమి మీద నీవు ఏమి కలిగి ఉన్నావో దాని మీద ఆధారపడకూడదు. But the knowledge that God has forgiven you and received you as his son. దేవుడు నిన్ను క్షమించి తన కుమారుడుగా అంగీకరించాడు. You and I can go through the toughest aspects of life. నీవు నేను మన జీవితంలో కొన్ని కష్ట పరిస్థితులు గుండా వెళ్ళవచ్చు. Because we follow Jesus who was here. ఎందుకంటే మనం ఆ యేసును వెంబడిస్తున్నాం కాబట్టి. He was hated. ఆయన ద్వేషించబడ్డాడు. He was attacked. ఆయన అనేకుల చేత మరి He was killed. చంపివేయబడ్డాడు. In this world we may have wars. ఈ లోకంలో మనకు యుద్ధంగా ఉండొచ్చు. But with God we have no more war. అయితే దేవునితో మనకి వారు యుద్ధం లేదు. Christ has removed our enmity. క్రీస్తు ప్రభు వారు ఆ శత్రుత్వాన్ని తీసివేశారు. We are his dear children. మనం ఆయన ప్రియ పిల్లల బిడ్డలం. Behold, Bible says in 1 John chapter 3, what manner of love the Father had bestowed upon us, that we may be called the sons of God. చూడండి, మరి బైబిల్లో చెప్తుంది, 1 యోహాను 5:3 చూసినట్లయితే, మరి ఆయన పిల్లలముగా పిలవడానికి మనం ఎంత గొప్ప ప్రేమ కలిగి ఉన్నామో. Now ask you, ఇప్పుడు అడుగుతున్నాను, is there peace on earth? భూమి మీద సమాధానం ఉన్నదా? Yes.
Where? In our hearts. ఎక్కడంటే మన హృదయంలోనే. The world may be full of commotion. ఈ లోకం అంతా కూడా వేరే విధంగా ఉండొచ్చు. But in our heart, Jesus lives. అయితే మన హృదయం. Who is he? యేసు నివసిస్తున్నాడు. ఆయన ఎవరు? The Prince of Peace. ఆయన సమాధాన పాత్రుడు. He alone makes us at peace with God. ఆయన మాత్రమే మనలను దేవునితో సమాధానపరచగలగా. Trust him, rejoice in him. ఆయన యందు నమ్మిక ఉంచండి, సంతోషించండి. Are you happy in Jesus? యేసులో నీవు సంతోషంగా ఉన్నావా? You have Christmas. ఉంటే నీవు క్రిస్మస్ కలిగినట్టే. Blessed be his name. ఆయన నామం స్తుతించబడును గాక, ఆశీర్వదించబడును గాక.